దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుడి వచనத்தை நாம் வாசிப்போம். అపోస్తల కార్యములు అపోస్తల నడవడిகள் 12వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. 12వ అధ్యాయం 4వ వచనத்தை వాసిపోం. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎదుకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలేనుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. ఇంగ్లీష్ కూడా చదవండి. And when he had apprehended him, he put him in prison and delivered him to 4 quaternions of soldiers to keep him, intending after Easter to bring him forth to the people. దేవునికి స్తోత్రం కలుగును గాక. కర్తருக்கு స్తోత్రం ఉండాగట్టు. ఈస్టర్ అనేటువంటి పదము బైబిల్లో ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே ஈஸ்டர் என்கிற அந்த வார்த்தை உபயோகப்படுத்தப்பட்டிருக்கிறது. ఈస్టర్ యొక్క పండుగను అనేక మంది క్రైస్తవులు ఈ దినాన వారు జరుపుకుంటున్నారు. ஈஸ்டர் பண்டிகை என்று అనేక క్రైస్తవர்கள் ఇన్నాళ్ళిలే கொண்டாடுகிறார்கள். వారైతే నామకార్థముగా ఈ యొక్క పండుగను ఆచరిస్తున్నారు. அவர்கள் எழுத்தின்படி இந்த பண்டிகை கொண்டாடுகிறார்கள். ఈ యొక్క పండుగకు ఈస్టర్ అని, ఉపవాసాల పండుగని, సమాధుల పండుగని పలు విధమైన పేర్లతో పిలువబడుతున్నది. இந்த பண்டிகைக்கு ஈஸ்டர் பண்டிகை என்றும், உபவாச பண்டிகை என்றும், கல்லறை பண்டிகை என்றும் பல பெயர்கள் உண்டு. కనుక ఈ యొక్క ఈస్టర్ పండుగను గురించి గత సంవత్సరములో కొన్ని కార్యాలు మనం వినియున్నాము. இந்த ஈஸ்டர் பண்டிகை குறித்து கடந்த வருடத்திலே சில காரியங்களை நாம் தியானித்தோம். ఈస్టరు అనగా ఈస్టు అను పదములో నుండి ఇది బయలుదేరినది. இந்த ஈஸ்டர் பண்டிகை என்றால் அது ஈஸ்ட் என்கிற அந்த పదத்திலிருந்து அது வந்தது. కనుక ఈస్ట్ అనగా ఇది తూర్పు దిక్కును బయలుపరుచుతున్నది. இந்த ஈஸ்ட் என்றால் இது கிழக்கு திசையை காட்டுகிறது. ఇది బబులోనియ దేశములో ప్రారంభించబడినటువంటి ఒక పండుగ ఏంటది. இது బాబిలోనియ దేశத்திலே ఆరంభిత ఓ పండుగయాయి కాణపడుகிறது. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయమునకు వచ్చినట్లయితే అక్కడ ఈ యొక్క పండుగ యొక్క విశేషత రాయబడి ఉన్నది. இங்கே நாம் 8ஆம் அதிகாரத்துக்கு வரும்போது அங்கே இந்த பண்டிகையை குறித்து ஒரு விசேஷமாக அங்கே எழுதப்பட்டிருக்கிறது. 16వ వచనం నుండి చదువుకుందాం. 16వ వచనத்திலிருந்து వాసిపోం. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. ఇక్కడ యెహోవా మందిరము లోపలి ఆవరణములో దేవుడు నన్ను దింపగా, இங்கே இந்த தேவனுடைய ஆலயத்திலே அந்த கிழக்கு புறத்திலே அவர்கள் என்னை கொண்டு போகும்போது என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుడైన యెహోవా యెహెజ్కేలు ప్రవక్తకి ఆయన ఒక దర్శనమును అనుగ్రహిస్తున్నారు. தேவனாகிய கர்த்தர் எசேக்கியேல் தீர்க்கதரிசிக்கு ஒரு தரிசனத்தை அங்கே கொடுக்கிறார். ఆ దర్శనములో దేవుని ఆలయములో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను దింపి ఉన్నాడు. இங்கே கர்த்தருடைய ஆலயத்திலே எசேக்கியேல் என்னும் தீர்க்கதரிசியை கர்த்தர் கொண்டு போனார். అక్కడ మండపము దగ్గర 25 మనుషులు కనబడుతున్నారు. அங்கே மண்டபத்துக்கு முன்பாக 25 புருஷர் காணப்பட்டார்கள். వారు ముఖములు దేవుని ఆలయము తట్టు ఉన్నవి. அவர்களுடைய முகமோ தேவனுடைய ஆலயத்து வைப்பமாக இருந்தது. యెహోవా ఆలయము తట్టున వారి ముఖములు తూర్పు తట్టున తిరిగి ఉన్నవి. தங்கள் முதுகை கர்த்தருடைய ஆலயத்துக்கும் தங்கள் முகத்தை கீழ் திசைக்கும் நேராக திருப்பி இருந்தார். వారి ఆరాధుని సగరము ఇంతరమణీయం ఇంత శుభనీయం ఇంత మనోహరం స్వస్థమిది ఇంతరమణీయం ఇంత శుభనీయం ఇంత మనోహరం నా స్వస్థమిది ఆసందయం సీయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. ఇక్కడ వారి యొక్క వీపులు యెహోవా వైపు ఉన్నవి. இங்கே அவர்களுடைய முகம் கர்த்தருடைய ஆலயத்து பக்கமாக இருந்தது. వీపు బాడీ முதுகு. వారి యొక్క వీపులు యెహోవా
వైపు ఉన్నవి. அவர்களுடைய முதுகு கர்த்தரின் பக்கமாக இருந்தது. వారి యొక్క ముఖములు సూర్యుని తట్టు ఉన్నవి. அவர்களுடைய முகமோ சூரியனுக்கு நேராக இருந்தது. అనగా దీని యొక్క అర్థము వారి యొక్క వీపులు మాత్రం దేవుని తట్టు ఉన్నవి, వారి ముఖములు సూర్యుని తట్టు ఉన్నవి. இதை குறித்து பார்ப்போம் என்றால் அவர்களுடைய முதுகு கர்த்தருடைய பக்கமாக இருந்தது, அவருடைய முகமோ சூரியனை நோக்கி கொண்டிருந்தது. అనగా వారు లోకము యొక్క కార్యములలో వారు ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత దేవునిని వెనుకబెట్టి వారు ఆరాధిస్తున్నారు. அப்படியானால் அவர்கள் உலகத்துக்கும் உலகத்தின் காரியங்களுக்காக அவர்கள் எதிர்நோக்குகிறார்கள், கர்த்தருடைய காரியத்தை பின்வைக்கிறார்கள். వారి యొక్క ముఖములైతే సూర్యుని తట్టు ఉన్నవి, వీపులైతే దేవుని ఆలయము తట్టు ఉన్నవి. அவர்களுடைய முகமோ சூரியன் பக்கமாக இருந்தது, அவருடைய முதுகோ கர்த்தரின் ஆலயத்தின் பக்கமாக இருந்தது. ఇప్పుడు దేవుని ఆలయములో మనమందరము దేవుని సముఖములో కూర్చొని ఉన్నాము. நாம் இப்பொழுது தேவனுடைய ஆலயத்திலே தேவனுடைய சமூகத்திலே நாம் உட்கார்ந்து கொண்டிருக்கிறோம். మీ అందరి ముఖములు దేవుని ఆలయము తట్టు ఇప్పుడు ఉన్నవి. இப்பொழுது உங்களுடைய முகம் எல்லாம் தேவனுடைய ஆலயத்தை நோக்கி கொண்டிருக்கிறது. మీ యొక్క వీపులు రోడ్డు ప్రక్క కనబడుతున్నవి. ஆனால் உங்களுடைய முதுகோ சாலையின் பக்கமாகத்தான் కానీ காணப்படுகிறது. ఈ విధముగా అలనాడు ఇశ్రాయేలు జనులు వారు ఆ విధముగా కనబడలేదు. ஆனால் అన్నాளிலே இஸ்ரவேல் ஜனங்களுடைய ஜீவியம் அபிதமாக காணப்படவில்லை. బబులోనిక దేశములో ఉన్న జనులు వారి యొక్క వీపులు దేవుని ఆలయము తట్టు ఉన్నవి, వారి ముఖాలైతే సూర్య దేవత వైపు ఉన్నవి. அவர்களுடைய முதுகோ கர்த்தருடைய ஆலயத்தை நோக்கி இருந்தது, அவர்கள் முகமோ சூரியனை நோக்கி சூரிய தேவதையை வணங்கிக் கொண்டிருந்தது. అనగా వారి యొక్క ముఖములు వారి యొక్క ధ్యానము మొట్టమొదటగా వారి కుటుంబం, వారి ఉద్యోగం, వారి వ్యాపారం, వారి సొంత కార్యాల వైపే ప్రథమ స్థానం వారు చూపించారు. ఆ తర్వాత చివరి సమయం దేవుని తట్టు వారు వీపులు చూపారు. அவ்விதமாக அவர்கள் தங்களுடைய சொந்த குடும்பத்தின் காரியத்திற்கும் சொந்த வேலையிலும் சொந்த வியாபாரங்களிலும் சொந்த காரியங்களில் தான் காணப்பட்டதை ஒழிய அவர்கள் முதுகு கர்த்தரை நோக்கி காணப்பட்டது. కానీ దేవుని యొక్క రాజ్యములోనికి వారు ప్రవేశించాలంటే వారి యొక్క ముఖములు దేవుని తట్టు ఉండాలి, వారి వీపులు తూర్పు తట్టు ఉండాలి. அவர்கள் உண்மையாக தேவனை ஆராதிக்க வேண்டும் என்றால் அவர்கள் முகம் தேவனுடைய ஆலயத்தை நோக்கி இருக்க வேண்டும், அவருடைய முதுகோ கிழக்கு திசையில் இருக்க வேண்டும். అందువలన ఇక్కడ రాయబడి ఉన్నది వారి యొక్క వీపులు ఆలయము ప్రక్క ఉన్నవి, వారి యొక్క ముఖములు తూర్పు తట్టు ఉన్నవి. ஆகையால் இங்கே எழுதப்பட்டிருக்கிறது அவருடைய முதுகு தேவனுடைய ஆலயத்துக்கும் அவருடைய முகம் கீழ் திசைக்கும் காணப்பட்டது. అనగా దేవుని చిత్తమునకు దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన జీవితమును వారు చేస్తున్నారు. அப்படியானால் அவர்கள் தேவனுடைய சித்தத்துக்கும் தேவனுடைய வசனத்துக்கும் விரோதமான ஜீவியத்தையே செய்து கொண்டிருந்தார்கள். అందువల్ల ఈస్టరు అని చెప్పినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానము చెందినటువంటి ఒక అనుభవము. ஆகையால் ஈஸ்டர் என்று சொல்லும் போது கர்த்தருடைய உயிர்த்தெழுந்த நாளை குறிக்கிறது. కానీ ఈస్టరు అనేటువంటి ఈ యొక్క పదము బైబిల్లో ఈ ఒక్క స్థలములోనే రాయబడి ఉన్నది. ஆனால் இந்த ஈஸ்டர் என்கிற இந்த சொல் அது வேதாகமத்திலே ஒரு இடத்தில் மாத்திரம்தான் எழுதப்பட்டிருக்கிறது. కానీ బైబిల్లో ఈ యొక్క ఈస్టర్ అనే దినమున యేసు పునరుద్ధానము చెందినటువంటి ఒక అనుభవం అంటున్నది. ஆனால் வேதாகமத்தின்படி இந்த ஈஸ்டர் நாளிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்த நாளாய் இருக்கிறது. పునరుద్ధానము, పునరుజ్జీవము, పునర్జన్మ అనే మూడు అనుభవాలు రాయబడి ఉన్నవి. அந்த புனர்தானம் என்றும் உயிர்த்தெழுதல் என்றும் உயிர்த்தெழுதலின் ஜீவன் என்றும் மூன்று அனுபவங்கள் அதில் எழுதப்பட்டிருக்கின்றன. పునరుజ్జీవము, పునర్జన్మ, పునర్ధానము అని రాయబడి ఉన్నది. புனர்ஜீவன், புனர்ஜென்மம், புனர்தானம் என்று மூன்று எழுதப்பட்டிருக்கிறது. కనుక ఈ మూడింటిలో శ్రేష్టమైనది పునరుద్ధానము. இந்த மூன்றிலும் மிகவும் விசேஷமானதுதான் புனர்தானம். కనుక ఈస్టర్ అనేటువంటి పండుగ బబులోని యొక్క దేశములో అష్టారోతు సిదోనీల దేవతను వీరు ఆరాధించేవారు. இங்கே இஸ்ரவேல் ஜனங்கள் பாபிலோனிய தேசத்திலே அஸ்டரோத் என்னும் தேவதையை அவர்கள் ஆராதித்துக் கொண்டிருந்தார்கள். ఈ అష్టారోతు దేవతే ఆకాశపు రాణి అని రాయబడి ఉన్నది. இந்த அஸ்டரோத் தேவதை தான் வானராணி என்று வேதாகமத்தில் ఇది எழுதப்பட்டிருக்கிறது. యిర్మీయా గ్రంథములోను, రాజుల గ్రంథములోను, సమూయేలు గ్రంథములోను పలు విధమైన స్థలాలలో ఈ దేవతను గురించి రాయబడి ఉన్నది. இந்த வான தேவதை குறித்து எரேமியா புஸ்தகத்திலும் ராஜாக்களின் புஸ்தகத்திலும் சாமுவேல் புஸ்தகத்திலும் எழுதப்பட்டிருக்கிறது. ఐగుప్తులో నుండి విడుదల చేసిన యెహోవాను వారు విసర్జించి
అష్టారోతు దేవతను సిదోనీల దేవతను వారు ఆరాధించారు. இந்த எகிப்திலிருந்து விடுதலை ஆக்கின தேவனாகிய கர்த்தரை மறந்து அவர்கள் மானராணி ஆகிய அஸ்தரோத்தையும் அவர்கள் சீகோனின் தேவதையும் அவர்கள் வணங்கிக் கொண்டிருந்தார்கள். సొలొమోను రాజు కూడా యెహోవాను విసర్జించి అన్య స్త్రీలను వివాహం చేసుకుని ఆ స్త్రీల కొరకు అన్య దేవతల యొక్క గుళ్ళను ఆయన కట్టించి ఉన్నాడు. అవిధமாக சாலமோன் ராஜாவும் கூட அவன் அந்நிய ஜாதியை சேர்ந்த ஸ்திரீகளை அவன் மணந்து கொண்டபடியினால் அவர்களுடைய தேவதைகளை அவன் ஆராதித்து அவர்களுக்காக கோவில்களை கட்டினான். అన్య దేవతలకి ఆయన దేవాలయాలు కట్టాడు. అన్య దేవதைகளுக்காக அவன் கோவில்களை கட்டினான். అష్టారోతు దేవతను ఆయన కూడా పూజించాడు. அவன் அஸ்தரோத் என்னும் தேவதையை இந்த சாலமோன் ராஜாவும் கூட పూజించాன். ఈ విధంగా ఈ యొక్క ఈస్టర్ పండుగ అనేది బబులోనిక దేశములో ప్రారంభించబడినది. ఆగియాల్ இந்த ஈஸ்டர் பண்டிகை பாபிலோன் தேசத்திலே ஆரம்பமானது. బాబులోనిక దేశానికి 4 పేర్లు ఉన్నవి. இந்த பாபிலோன் தேசத்திலே 4 கோயில்கள் உண்டு. ఒకటి బబులోను దేశం అనే పేరు, ஒன்று பாபிலோன் தேசம், రెండవదిగా మెసొపొటేమియా అనే పేరు, రెండవதாக மெசொப்பொத்தேமியா, మూడవదిగా కల్దీల దేశం అనే పేరు, மூன்றாவதாக கல்தேர் தேசம், ప్రస్తుతం అది ఇరాక్ దేశముగా పిలువబడుతున్నది. இப்பொழுது ஈராக் தேசமாக அழைக்கப்படுகிறது. ఒక్కొక్క కాలములో ఒక్కొక్క పేరుతో ఆ దేశం పిలువబడుతున్నది. இந்த தேசம் ஒவ்வொரு காலத்திலும் ஒவ்வொரு பெயரோடு அது அழைக்கப்படுகிறது. కనుక ఇప్పుడు ఈస్టర్ యొక్క పండుగను ఆ బబులోను దేశములో వారు ఆరాధించి ఉన్నారు. இப்பொழுது அந்த பாபிலோன் தேசத்திலே ஈஸ்டரை அவர்கள் கொண்டாடுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. వారు సృష్టికర్త అయినటువంటి దేవుని విసర్జించి సృష్టిని వారు పూజించేవారుగా ఉన్నారు. அவர்கள் சிருஷ்டிகர்த்தராகிய தேவனை அவர்கள் தள்ளிவிட்டு சிருஷ்டியை பூஷிக்கிறவர்களாக காணப்பட்டார்கள். నిజమైన దేవునిని ఐగుప్తులోని విడుదల చేసిన యెహోవాను వారు విడిచి దేవుడు సృష్టించిన సృష్టిని వారు ఆరాధిస్తున్నారు. அவர்கள் மெய்யான தேவனை, எகிப்து தேசத்தில் விடுதலை செய்த தேவனை விட்டுவிட்டு அவர்கள் சிருஷ்டியை தேவதையை பூஜித்தார்கள். జీవమగల దేవుని విసర్జించి విగ్రహములతో నిండినటువంటి దేవతలను వారు ఆరాధిస్తున్నారు. జీవుள்ள தேவனை அவர்கள் தள்ளிவிட்டு విగ్రహ ఆరాధన செய்து దేవతகளை పూజించారు. ఈ దినాల్లో అనేక మంది హిందూ సహోదరులు కూడా నిజమైన దేవుని వారు తెలియక వారు విగ్రహములను వారు ఆరాధిస్తున్నారు. இந்நாட்களில் கூட இந்து சகோதரர்கள் மெய்யான தேவனை அறியாதபடியினால் தான் విగ్రహங்களை దేవతகளாக ఎన్ని పూజిக்கிறார்கள். కనుక బబులోను దేశంలో ఉన్న జనులు వారి యొక్క ముఖములు తూర్పు తట్టు సూర్యుని వైపు ఉన్నవి, వారి వీపులు యెహోవా ఆలయము వైపు ఉన్నవి. பாபிலோனிய இஸ்ரவேல் ஜனங்கள் அவர்களுடைய முகங்களோ சூரியன் பக்கமாக இருந்தது, அவருடைய முதுகு దేవుని ఆలయத்தின் పక్కన இருந்தது. ఈ దినాలలో అనేక మంది జనులు కూడా వారి యొక్క ముఖములు లోకము తట్టు, లోక కార్యాల వైపు, ఉద్యోగము వైపు, వ్యాపారం వైపు ఉంటుంది. వారి వీపులు దేవుని ఆలయం వైపు ఉంటున్నవి. இந்நாட்களில் அநேக தேவஜனங்களுடைய முகங்களோ உலகத்தின் மேலும் உலக பொருட்களின் மேலும் அவர்களுடைய வேலையின் மேலும் அவர்களுடைய வியாபாரத்தின் மேலும் இருக்கிறது. அவர்களுடைய முதுகுதான் தேவனுடைய ஆலயத்தை நோக்கி கொண்டிருக்கிறது. ఉదాహరణ, ఈ వారములో వారం రోజులు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగినవి. இந்த வாரத்திலே உதாரணமாக நாம் பார்க்கும்போது ஒரு வாரமாக இங்கே உபவாசம் ஜெபம் நடக்கிறது. ఈ వారం రోజుల ఉపవాస కూటములలో పాల్గొందిన వారు బహు కొద్ది మంది ఉన్నారు. இந்த 7 நாட்களும் உபவாச ஜெபத்தில் வந்து பங்கு பெற்றவர்கள் மிகவும் சிலர். కొంతమంది వారి యొక్క ముఖాలే దేవుని ఆలయము తట్టు ఉన్నవి. கொஞ்சம் பேருடைய முகம் மாத்திரம்தான் தேவனுடைய ஆலயத்தின் பக்கமாக இருந்தது. ఉపవాస కూటాల వైపు వారి ముఖము ఉన్నది. உபவாச கூட்டங்கள் ஒரு பக்கம் இருக்கிறது. ప్రభు సంస్కరణ ఆరాధన వైపు వారి యొక్క ముఖాలు ఉన్నవి. கர்த்தருடைய ராப்போஜனை ஆராதனை பக்கமாக அவர்கள் முகம் இருக்கிறது. కొంతమంది యొక్క ముఖములు వారు ఉద్యోగం వైపు, వారు కుటుంబం వైపు, వారు వ్యాపారం వైపు ఉన్నవి. ஆனால் சிலருடைய முகங்களோ அவர்களுடைய குடும்பத்தின் மேலும், அவர்களுடைய உத்தியோகத்தின் மேலும், அவர்களுடைய வியாபாரத்தின் மேலுமே இருக்கிறது. అందువల్ల బైబిల్లో ఈ యొక్క వాక్యం ఏమని బోధిస్తుంది? ஆகையால் தான் வேதாகம் நமக்கு என்ன போதிக்கிறது? వారి యొక్క వీపులు దేవుని ఆలయపు ఉన్నవి,
వారి యొక్క ముఖములు సూర్యుని వైపు తూర్పు వైపు ఉన్నవి. அவர்களுடைய முதுகை கர்த்தருடைய ஆலயத்துக்கு நேராகவும் அவர்கள் முகமோ சூரியனுடைய திசைக்கும் அது திரும்பி இருக்கிறது. కనుక ఈస్టర్ అనగా ఈస్ట్ అనే పదములో నుండి బయలుదేరుచున్నది. ஆகையால் ஈஸ்டர் என்றால் அது ஈஸ்ட் என்கிற அந்த சொல்லிலிருந்து தான் வந்திருக்கிறது. కనుక అనేక మంది లోకం వైపు లోక కార్యాల వైపే వారి చూపు ఉంటుంది. அவ்விதமாக அநேகருடைய பார்வை உலகத்தின் மேலும் உலக பொருட்களின் மேலும் தான் இருக்கிறது. కానీ దేవుని వైపు వారికి ప్రేమ ఉండడం లేదు. அவர்களுக்கு தேவனுடைய அன்பு இருப்பதில்லை. ఉపవాస కూటాల వైపు వారికి ప్రేమ ఉండడం లేదు. உபவாச கூட்டங்களின் மேல் அவர்களுக்கு அன்பு இல்லை. లేదా ప్రభు సంస్కార ఆరాధన మీద వారి యొక్క చూపు ఉండడం లేదు. அவர்களுடைய பார்வையோ இந்த உபவாச நாட்கள் மேல் இல்லை. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఈ విధముగా మనం చూచినప్పుడు వేద గ్రంథములో అనేక వాక్యాలు కనబడుతున్నవి. இவ்விதமாக நாம் பார்க்கும்போது வேதாமத்திலே அநேக வசனங்கள் காணப்படுகின்றன. పోయిన గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అనేక కార్యాలు మనం విని ఉన్నాము. கடந்த நாளிலே குட் ஃப்ரைடேயில் நாம் கிறிஸ்து எதற்காக உயிர்த்தெழுந்தார் என்று எதற்காக மரித்தார் என்று நாம் பார்த்தோம். ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే இந்த காலவெளியில் நாம் தேவனுடைய வசனத்தை பார்க்கும்போது యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానము చెంది ఉన్నాడు, கர்த்தராகிய இயேசு கிறிஸ்து எதற்காக உயிர்த்தெழுந்தார், ఆయన మూడో దినాన ఎందుకొరకు లేపబడి ఉన్నాడు, அவர் மூன்றாம் நாளிலே ஏன் உயிர்த்தெழுந்தார், దీనిని గురించినప్పుడు దేవుని యొక్క వాక్యములో అనేక సత్యాలు మనకి దేవుడు బయలుపరచబోతున్నాడు. இதை குறித்து வேதத்திலிருந்து தேவன் அநேக சத்தியங்களை நமக்கு வெளிப்படுத்த போகிறார். యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు కొన్ని కార్యాలు మనం విని ఉన్నాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்து எதற்காக மரித்தார் என்று சில காரியங்களை கேட்டோம். అదే విధంగా యేసుక్రీస్తు మూడవ దినమున ఎందుకు ఆయన లేపబడి ఉన్నాడు, அதே விதமாக கர்த்தராகிய இயேசு கிறிஸ்து எதற்காக மூன்றாம் நாளில் உயிர்த்தெழுந்தார். యేసుక్రీస్తు మూడవ దినమున పునరుద్ధానము చెందకపోతే మనము ఈ దినాలలో ఇటువంటి అనుభవములు ఉండేవారము కాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்து மூன்றாம் நாளிலே உயிர்த்தெழாவிட்டால் நாம் இன்றைக்கு இப்படிப்பட்ட அனுபவத்திலே வந்திருக்க மாட்டோம். యేసుక్రీస్తు మూడవ దినమున పునరుద్ధానుడుగా ఆయన లేపబడి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து மூன்றாம் நாளிலே உயிர்த்தெழுந்தார், எழுந்தார். మూడవ దినమున ఆయన లేపబడుట వలన మనకి 7 ఆశీర్వాదముల ప్రభు అనుగ్రహింపబోతున్నాడు. கர்த்தராகிய இயேசு மூன்றாம் நாளில் உயிர்த்தெழுந்தபடியால் 7 ஆசீர்வாதங்களை கர்த்தர் நமக்கு தருகிறார். ఆయన మూడవ దినమున పునరుద్ధానము చెందకపోతే ఈ 7 ఆశీర్వాదాలు మనకు లేనే లేవు. அவர் மூன்றாம் நாளிலே உயிர்த்தெழாவிட்டால் இந்த 7 ஆசீர்வாதங்கள் நமக்கு இல்லை. యేసు పునరుద్ధానము చెందకపోతే క్రైస్తవ జీవితానికి ఒక జీవమే లేదు. கர்த்தராகிய இயேசு உயிர்த்தெழாவிட்டால் கிறிஸ்தவ உலகத்திற்கு ஒரு ஜீவனே இல்லை. యేసు పునరుద్ధానము చెందకపోతే దేవుని యొక్క రాకడే లేదు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழாவிட்டால் கர்த்தருடைய வருகையும் இல்லை. అందువల్ల యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది క్రైస్తవుల యొక్క వెన్నెముకగా మనము దానిని గ్రహించవలెను. ஆகையால் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதல் கிறிஸ்தவ சமுதாயத்தின் முதுகெலும்பாய் காணப்படுகிறது. యేసుక్రీస్తు లోకములో జీవించినప్పుడు கர்த்தராகிய இயேசு இந்த உலகத்தில் జీవిக்கும் போது ఆయన పునరుద్ధానమును గురించి అనేక మంది వారు పలు విధాలుగా తర్కించి ఉన్నారు. அவருடைய உயிர்த்தெழுதல் குறித்து அநேக விதமாக சொன்னார்கள். యేసు పునరుద్ధానాన్ని గురించి ఆయన తెలియపరిచి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு தம்முடைய உயிர்த்தெழுதல் குறித்து அவர் சொன்னார். ఆయన యొక్క భక్తులు పునరుద్ధానాన్ని గురించి వర్ణించి ఉన్నారు. அநேக பக்தர்கள் அவருடைய உயிர்த்தெழுதல் குறித்து வர்ணித்திருக்கிறார்கள். శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా వారు పునరుద్ధానాన్ని గురించి వాదించారు. இந்த வேதபாரகர்களும் சதுக்கேயரும் பரிசேயரும் கூட இந்த உயிர்த்தெழுதல் குறித்து வாதித்தார்கள். కొంతమంది పునరుద్ధానం ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. கொஞ்சம் பேர் உயிர்த்தெழுதல் உண்டு என்று சொல்லுகிறார்கள், கொஞ்சம் பேர் உயிர்த்தெழுதல் இல்லை என்று சொல்லுகிறார்கள். పునరుద్ధానములో మనుషులు ఏ విధంగా ఉంటారో, మనుషుల్లాగా ఉంటారా, దేవదూతలాగా ఉంటారని వాగ్వాదం జరిగినది. இவ்விதமாக அவர்கள் தேவதூதர்களைப் போல் இருப்பார்களா, இல்லாவிட்டால் மனிதர்களைப் போல் இருப்பார்களா என்று வாக்குவாதம் வந்தது. ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించి పలు విధమైనటువంటి వాక్యములు వేద గ్రంథములో రాయబడి ఉన్నవి. இந்த உயிர்த்தெழுதல் குறித்து அநேக விதமான వచనங்கள் వేద పుస్తకத்திலே எழுதப்பட்டிருக்கின்றன. దేవుని చిత్తమైతే తదుపరి దినాలలో మనం నేర్చుకుందాము. கர்த்தருக்கு சித்தமானால் வரும் நாட்களில் நாம் பார்ப்போம். ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానము చెందుట వలన
7 ఆశీర్వాదములు ప్రభు మనకు అనుగ్రహింపబోతున్నాడు. இப்பொழுது கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்தபடியால் அவர் 7 ஆசீர்வாதங்களை நமக்கு தரப்போகிறார். మొట్టమొదటిగా మనం చూచినట్లయితే முதலாவதாக நாம் பார்க்கும்போது యేసు క్రీస్తు పునరుద్ధానము మూలముగా మనకొక రక్షణ అనేది దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்தபடியால் கர்த்தர் நமக்காக ஒரு ரட்சிப்பை உண்டு பண்ணினார். సర్వలోకములో ఉన్న మానవులందరికీ ఒక రక్షణను ఆయన పునరుద్ధాన మూలముగా సిద్ధపరిచి ఉన్నది. சர்வலோகத்திற்கும் ஒரு ரட்சிப்பை அவர் தம்முடைய உயிர்த்தெழுதலின் மூலமாக வைத்தார். యేసు పునరుద్ధానము చెందకపోతే మనకి ఈ దినాలలో రక్షణ లేనే లేదు. கர்த்தராகிய இயேசு உயிர்த்தெழாவிட்டால் இந்நாளிலே நமக்கு ரட்சிப்பே இல்லை. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యానికి మనం వచ్చినట్లయితే முதலாம் பேதுரு 3ஆம் அதிகாரம் 21ஆம் வசனத்துக்கு நாம் வருவோம் என்றால், దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా అని రాయబడి ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாக என்று எழுதப்பட்டிருக்கிறது. పాత నిబంధనలో యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా రక్షణ అనేది మానవులకి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. பழைய ஏற்பாட்டு காலத்திலிருந்து கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாகத்தான் ரட்சிப்பை மனிதனுக்கு தேவன் உண்டாக்கினார். యేసు చనిపోయి ఉన్నాడు, 3వ దినాన తిరిగి లేపబడకపోతే క్రైస్తవులకి రక్షణ లేనే లేదు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து மரித்தார், 3ஆம் நாளில் அவர் உயிர்த்தெழாவிட்டால் கிறிஸ்தவ சமுதாயத்துக்கு ஒரு ரட்சிப்பே. ఇదే అనుభవం పాత నిబంధనలో నోవహు యొక్క ఓడను గురించి రాయబడి ఉన్నది. இதே அனுபவம் தான் பழைய ஏற்பாட்டு காலத்திலே நோவாவின் பேழையை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఆ కాలములో జల ప్రళయం వచ్చి మనుషులందరినీ సర్వనాశనం చేసినప్పుడు నోవహు ద్వారా ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఆ నీటిలో నుండి వారు పైకి ఎత్తబడి ఉన్నారు. நோவாவின் காலத்தில் ஜலப்பிரளயம் வந்து முழு ஜனத்தையும் ஜன சமூகத்தையும் அழித்து போட்ட போதிலும் பேழையின் மூலமாக நோவாவின் குடும்பத்தார் மாத்திரம் ரட்சிக்கப்பட்டார். సర్వలోకములో ఉన్న మేధావులు గొప్ప ధనికులు అనేక మంది మానించినప్పటికీ నోవహు ద్వారా వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ ఓడ ద్వారా వారు రక్షింపబడి ఉన్నారు. ஜலப்பிரளயத்திலே முழு ஜன சமூகமும் கூட அழிக்கப்பட்ட போதிலும் நோவாவின் மூலமாக நோவாவின் குடும்பத்தால் மாத்திரம் தான் 8 பேர் ரட்சிக்கப்பட்டார். ఆ నోవహు ఓడ ద్వారా రక్షింపబడిన వారు అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బయలుపరుచున్నది. அந்த பேழையின் மூலமாக ரட்சிக்கப்பட்ட அனுபவம் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் அனுபவத்தையே காட்டுகிறது. అందువల్ల ఇది మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనమును మనం చదివినప్పుడు ఇందులో రాయబడి ఉన్నది. முதலாம் பேதுரு 3ஆம் அதிகாரம் 19ஆம் வசனத்தை வாசிக்கும் போது இந்த அனுபவம் நமக்கு காணப்படுகிறது. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నోవహు ద్వారా 8 మంది నీటి ద్వారా వారు రక్షణ పొంది ఉన్నారు. அந்த பேழையிலே நோவாவின் மூலமாக 8 பேர் மாத்திரமே ஜலத்திலிருந்து ரட்சிக்கப்பட்டார். 8 మంది ఆ దినాలలో రక్షింపబడి ఉన్నారు. 8 பேர் அந்நாளிலே ரட்சிக்கப்பட்டார்கள். దానికి సాదృశ్యమైన యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా రక్షణ మానవులకి సిద్ధపరిచి ఉన్నది. அதற்கு ஒப்பனையான கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுதலின் மூலமாக மனித குலத்திற்கு ரட்சிப்பு கொடுக்கப்படுகிறது. యేసుక్రీస్తు పునరుద్ధానము చెందకపోతే ఈ దినాలలో మనం రక్షింపబడే వారము కానే కాదు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழாவிட்டால் இந்நாளிலே நாம் ரட்சிக்கப்பட்டவர்கள் அல்ல. యేసు ప్రభు పునరుద్ధానము చెందిన తర్వాత కూడా ఈ దినాలలో అనేక సంవత్సరాలని గుడికి వచ్చేవారు,
ఈ రోజు వరకు రక్షణ పొందిన వారు ఈ ఆలయంలో ఎంతో మంది ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்த பின்பும் அநேக வருஷங்களாக இந்த ஆலயத்துக்கு வந்திருந்தும் ரட்சிக்கப்படாதவர்கள் நம்மில் அநேகர் இருக்கிறார்கள். మన మధ్యలో అనేక మంది ఇంకను బాప్తిసం పొందిన వారు రక్షణ పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. இன்னும் அநேகர் நம்முடைய மத்தியிலே ரட்சிப்பை பெறாதவர்கள், ஞானஸ்நானம் எடுக்காதவர்கள் இருக்கிறார்கள். యేసు తిరిగి లేపబడినా సరే వారు ఇంకా రక్షింపబడలేదు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்த போதிலும் அவர்கள் இன்னும் ரட்சிக்கப்படவில்லை. అదే యేసు పునరుద్ధానము చెందకుండా ఉన్నట్లయితే నీవు నేను కూడా రక్షింపబడేవారము కాము. அதே இயேசு அவர் உயிர்த்தெழாவிட்டால் நீயும் நானும் கூட ரட்சிக்கப்பட்டிருக்க மாட்டோம். యేసు పునరుద్ధానము చెందడానికి మొదటి ఆశీర్వాదం రక్షణ. கர்த்தராகிய இயேசு உயிர்த்தெழுதலிலே முதல் ஆசீர்வாదம் ரட்சிப்பு. ఆయన పునరుద్ధానము చెంది ఉన్నాడు కాబట్టి ప్రపంచములో మానవులందరూ రక్షణ పొంది ఉన్నారు. அவர் உயிர்த்தெழுந்தபடியால்தான் முழு உலகத்திலும் கூட ஜனங்கள் ரட்சிக்கப்படுகிறார்கள். ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే அவருடைய உயிர்த்தெழுதல் குறித்து முதலாம் கொரிந்தியர் 15ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 12వ వచనము నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 12ஆம் வசனத்திலிருந்து சில வசனங்களை வாசிப்போம். క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతున్నది. இவ்விதமாக கிறிஸ்து உயிர்த்தெழுந்தார் என்று அறிவிக்கப்படுகிறது. అయితే కొరింథీ సంఘములో కొందరు అంటున్నారు మృతుల పునరుద్ధానమే లేదు. ஆனால் கொரிந்திய சபையிலே சிலர் சொல்கிறார்கள் மரித்தோரிலிருந்து உயிர்த்தெழுதல் இல்லை என்று. పౌలైతే క్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ప్రసంగం చేస్తున్నాడు. இப்பொழுது பவுலோ கிறிஸ்து மரித்தோரிலிருந்து உயிர்த்தெழுந்தார் என்று பிரசங்கம் பண்ணுகிறார். ఆ కొరింథీ సంఘములో ఒక గ్రూప్ వారు ఏమంటున్నారంటే చనిపోయిన వారు ఎలాగ లెగుస్తారు. ஆனால் அந்த கொரிந்திய சபையிலே ஒரு கூட்டத்தார் என்ன சொல்லுகிறார்கள், மரித்தவன் எப்படி உயிர்த்தெழுவார். ఇదంతా ఒక కట్టు కథ. இது எல்லாம் ஒரு கட்டுக்கதை தான். చనిపోయిన వారు బ్రతకనే బ్రతకరు. இந்த மரித்தவன் மறுபடியும் பிழைக்க மாட்டான். మృతుల పునరుద్ధానము అసలు లేనే లేదు. மரித்தோரின் உயிர்த்தெழுதல் இல்லவே இல்லை. అప్పుడు పౌలు ఏం చెబుతున్నాడంటే அப்பொழுது பவுல் என்ன சொல்லுகிறார் என்றால், మృతుల పునరుద్ధానము లేదని మీరు చెప్పినట్లయితే క్రీస్తు కూడా తిరిగి లేపబడలేదు. மரித்தோரின் உயிர்த்தெழுதல் இல்லை என்று நீங்கள் சொல்வீர்களானால் கிறிஸ்துவும் உயிர்த்தெழவில்லையே. మృతుల పునరుద్ధానము లేదని మీలో ఎవరన్నా అనుకున్నట్లయితే క్రీస్తు కూడా తిరిగి లేపబడలేదు. மரித்தோரின் உயிர்த்தெழுதல் இல்லை என்று உங்களில் யாராவது எண்ணினால் கிறிஸ்துவும் உயிர்த்தெழவில்லை என்றுதான் அர்த்தம். అప్పుడు క్రీస్తు లేపబడకపోతే మేము ప్రసంగం చేసే మా ప్రసంగము వ్యర్థము. கிறிஸ்து எழுந்திருக்காவிட்டால் நாங்கள் செய்கிற பிரசங்கமும் விருதா. మీ యొక్క విశ్వాసము కూడా వ్యర్థము. உங்களுடைய விசுவாசமும் விருதா. కనుక క్రీస్తుని దేవుడు లేపి ఉన్నాడు. கிறிஸ்துவை தேவன் எழுப்பினார். ఆయనకు మేమందరము సాక్షులమని పౌలు బోధిస్తున్నాడు. அவர் உயிர்த்தெழுதலுக்கு நாங்கள் సాక్షిகள் என்று పౌல் బోధిக்கிறார். అందువల్ల క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేపబడి ఉన్నాడు. மரித்தோரிலிருந்து மறுபடியும் உயிர்த்தெழுந்தார். అందువలన ఆ యొక్క లేపబడిన క్రీస్తునే మేము ప్రసంగము చేయించున్నాము. அந்த உயிர்த்தெழுந்த கிறிஸ்துவையே நாங்கள் பிரசங்கிக்கிறோம். కనుక మృతుల పునరుద్ధానము లేదని ఎవరైనా చెప్పినట్లయితే రక్షణ అనేది మానవ ప్రజలకు లేనే లేదు. ஒருவன் கிறிஸ்து உயிர்த்தெழவில்லை என்று சொன்னால் அந்த மனிதனுக்கு ரட்சிப்பே இல்லை. కనుక యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా ఈ దినాలలో మనమందరం కూడా రక్షింపబడి ఉన్నాము. ஆகையால் கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுதலின் மூலமாகத்தான் நாம் எல்லாரும் இந்நாளிலே ரட்சிக்கப்பட்டிருக்கிறோம். ఈ రక్షణ అనేది మన యొక్క సొంత భక్తి జ్ఞానం వలన కలగలేదు. இந்த ரட்சிப்பானது நம்முடைய சொந்த பக்தியினால் சொந்த ஞானத்தினால் நமக்கு கொடுக்கப்படுகிறது. యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా ఈ రక్షణ అనుభవం మనం పొంది ఉన్నాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் அனுபவம் மூலமாகத்தான் இந்த ரட்சிப்பை நாம் பெற்றிருக்கிறோம். ఈ రక్షణ గొప్ప రక్షణని రాయబడి ఉన్నది. இந்த ரட்சிப்பு மிகப்பெரிய ரட்சிப்பு என்று எழுதப்பட்டிருக்கிறது. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం
మనము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. இத்தனை பெரிய ரட்சிப்பை நாம் அலட்சிய செய்வோம் என்றால் நாம் வரும் தண்டனைக்கு எப்படி தப்பித்துக் கொள்வோம்? ఈ రక్షణలో భయముతో వణుకుతో మనము కొనసాగించాలి. இந்த ரட்சிப்பை பெற நாம் பயத்தோடும் நடுக்கத்தோடும் கர்த்தரை சேவிப்போம். ఈ రక్షణ యెహోవా యొద్ద ఉన్నది. இந்த ரட்சிப்பு கர்த்தரால் நமக்கு உண்டாயிற்று. ఈ యొక్క రక్షణ భూమి పైన ఆకాశము కింద యేసు క్రీస్తు నామములోనే ఈ రక్షణ ఉన్నది. இந்த ரட்சிப்பானது வானத்தின் கீழே பூமி எங்கும் இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலேயே உண்டாகிறது. మనుషుల మధ్యలో ఏ నామమున ఈ రక్షణ లేదు. மனுஷனுக்குள்ளே இந்த ரட்சிப்பை தருவதற்காக எந்த நாமமும் இல்லை. ఒకవేళ రక్షణ మన చేతిలో ఉన్నట్లయితే, ஒருவேளை இந்த ரட்சிப்பு நம்முடைய கரத்தில் இருக்கும் என்றால், లేదా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్లయితే, இல்லாவிட்டால் இந்த ரட்சிப்பு நம்முடைய மாநில அரசாங்கத்தில் இருக்கும் என்றால், లేనట్లయితే రక్షణ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్లయితే, இல்லாவிட்டால் இந்த ரட்சிப்பு மத்திய அரசாங்கத்திலே இருக்கும் என்றால், లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లో రక్షణ ఉన్నట్లయితే, இல்லாவிட்டால் இந்த ரட்சிப்பு காவல்துறை டிபார்ட்மெண்டில் இருக்கும் என்றால், రాజకీయ నాయకుల చేతిలో రక్షణ ఉన్నట్లయితే, ஒருவேளை இது மனுஷனிடத்திலே இந்த ரட்சிப்பு இருக்கும் என்றால், ప్రపంచమంతా కూడా రక్షించడానికి సాధ్యపడుతుంది. முழு உலகத்தாரை ரட்சிப்பதற்கு கூடும். లేదా మన చేతిలో రక్షణ ఉన్నట్లయితే, ஒருவேளை நம்முடைய கையிலே ரட்சிப்பு இருக்கும் என்றால், మన పిల్లలని మనం రక్షించుకుంటాము. நம்முடைய பிள்ளைகளுக்கு நாம் ரட்சிப்பை మన கொடுப்போம். భార్యను మనం రక్షించుకుంటాము. நம்முடைய மனைவியை நாம் ரட்சிப்போம். మన యొక్క భర్తను మనం రక్షించుకుంటాము. நம்முடைய கணவனை நாம் ரட்சிப்போம். మన బంధువులు స్నేహితులు అందరినీ మనం రక్షించుకుంటాం. நம்முடைய உறவினரையும் நம்முடைய சிநேகிதரை நாம் எல்லாரையும் ரட்சிப்போம். కానీ రక్షణ మన చేతిలో లేదు. ஆனால் இந்த ரட்சிப்பு நம்முடைய అందువల్ల கையில். అనేక మంది దేవుని ఆలయానికి వచ్చి, బ్రదర్ గారిని మా భార్య రక్షింపబడాలి, ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. ஆகையால் தான் இந்நாளிலே அநேகர் ஆலயத்திற்கு வந்து, சகோதரரே என்னுடைய மனைவி இன்னும் ரட்சிப்பை பெறவில்லை, ஜெபியுங்கள். బ్రదర్ మా భర్త రక్షింపబడాలి, ప్రార్థన చేయండి. என்னுடைய கணவன் ரட்சிப்பை பெற வேண்டும், ஜெபியுங்கள் என்கிறார். లేదా మా పిల్లలు రక్షింపబడాలి, ప్రార్థన చేయండి. என்னுடைய பிள்ளைகள் ரட்சிக்கப்பட வேண்டும், ஜெபியுங்கள். లేదా మా బంధువులందరూ రక్షింపబడాలి, ప్రార్థన చేయండి. என்னுடைய உறவினர்கள் எல்லாரும் ரட்சிக்கப்பட வேண்டும், ஜெபியுங்கள். మా గ్రామం అంతా రక్షింపబడాలి, ప్రార్థన చేయండి. என்னுடைய கிராமத்தார் எல்லாரும் ரட்சிக்கப்பட வேண்டும், ஜெபியுங்கள். రక్షణ వారి చేతిలో ఉంటే వారు ఆ విధంగా ప్రార్థన సహాయం కోరరు. ஒருவேளை ரட்சிப்பு அவர்கள் கையில் இருந்தால் அவர்கள் ஜெபிப்பதற்காக கேட்கிறார். రక్షణ ఏ మనుషుడి చేతిలో లేనే లేదు. இந்த ரட்சிப்பு எந்த மனுஷனுடைய கையிலும் இல்லவே இல்லை. రక్షణ యేసు దగ్గర ఉన్నది. கர்த்தராகிய இயேசுவிடத்திலே மாத்திரம்தான் இந்த ரட்சிப்பு உண்டு. ఆయన పునరుత్థాన మూలముగా రక్షణ ఉన్నది. அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாகத்தான் ரட்சிப்பு நமக்கு இருக்கிறது. ఆయన మూడో దినాన తిరిగి లేపబడి ఉన్నాడు. அவர் மூன்றாம் நாளிலே உயிர்த்தெழுந்தார். అందువలన ఆయన పునరుత్థాన మూలముగా ఇప్పుడు మనమందరము రక్షింపబడి ఉన్నాము. ஆகையால் அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாக இப்பொழுது நாம் எல்லாரும் ரட்சிக்கப்பட்டோம். ఇది రెండవ అనుభవం. మొదటి అనుభవం అంటున్నది, இது முதலாம் அனுபவமா இருக்கிறது. రెండవదిగా చూచినట్లయితే, இரண்டாவதாக நாம் பார்க்கும்போது, మనం నీతిమంతులుగా మారాలని యేసు మూడో దినాన తిరిగి లేపబడి ఉన్నాడు. நாம் நீதிமான்களாக மாற்றப்படும்படியாதான் கர்த்தராகிய இயேசு மூன்றாம் நாளில் உயிர்த்தெழுந்தார். రోమిలికి రాసిన పత్రిక రోమరికి எழுதிన నిருபం 4వ అధ్యాయం 25వ వాక్యం. 4వ అధికారం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు. நாம் நீதிமான்களாக மாற்றப்படும்படியாகத்தான் அவர் உயிர்த்தெழுந்தார். మనము నీతిమంతులుగా మార్చబడిన నిమిత్తమై యేసు తిరిగి లేపబడి ఉన్నాడు. நாம் நீதிமான்களாக்கப்படுவதற்காகத்தான் கர்த்தராகிய இயேசு மறுபடியும் உயிர்த்தெழுந்தார். యేసు పునరుత్థానము చెందకపోతే, கர்த்தராகிய இயேசு உயிர்த்தெழாவிட்டால் మనము నీతిమంతులుగా మారలేము. நாம் நீதிமான்களாக மாற முடியாது. కనుక యేసు పునరుత్థాన మూలముగా నీతిమంతులుగా మనం మారగలుగుతున్నాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுதலின் மூலமாக நாம் நீதிமான்களாக மாற்றப்படுகிறோம். దీనినే అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. இதை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். ధర్మశాస్త్రము వలన నేను నీతిమంతుడిగా మారకూడదు. நியாயப்பிரமாணத்தின் மூலமாக ஒருவன் நீதிமான்கப்படுவதில்லையே. యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా నేను నీతిమంతుడిగా మార్చబడాలి. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாக நான் நீதிமானாக்கப்பட வேண்டும். ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగాలి. நான் எப்படியாவது மரித்தோர்ந்து உயிர்த்தெழுதலை அடையும்படிக்கு ఆ పునరుత్థానము నేను చెందిన నిమిత్తమై அந்த உயிர்த்தெழுதலை நான் பெறும்படியாக సమస్తమును నేను పెంటతో ఎంచుకొనుచున్నాను. நான் எல்லாவற்றையும் కుప్పயாக ఎన్నుகிறேன். ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం నుండి మనం చదువుకుందాం. பிலிப்பியருக்கு எழுதின நிருபம் 3ஆம் அதிகாரம் 8ஆம் வசனம் 9 నుండి చదువుకుందాం. 9ஆம் வசனத்திலிருந்து வாசிப்போம். క్రీస్తును సంపాదించుకుని
ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందులి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటుతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்ടെ. క్రీస్తుని నేను సంపాదించుకోవాలని పౌలు బోధిస్తున్నాడు. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் நான் கிறிஸ்துவை சம்பாதித்துக் கொள்ள வேண்டும் என்று சொல்கிறார். ధర్మశాస్త్రం వలన నేను నీతిమంతుడుగా మారకూడదు. நான் நியாயப்பிரமாணத்தின்படி நீதிமானாக மாற்றப்படக்கூடாது. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నేను నీతిమంతుడుగా మార్చబడాలి. கிறிஸ்துவை பற்றி விசுவாசத்தினாலேயே நான் நீதிமானாக்கப்பட வேண்டும். కనుక ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. எப்படியாயினும் நான் மரித்தோரிலிருந்து உயிரோடு எழுவதற்கு தகுதியாக வேண்டும். ఆ పునరుద్ధాన బలమును నేను అనుభవించాలి. அந்த உயிர்த்தெழுதலின் வல்லமையை நான் அனுபவிக்க வேண்டும். ఆ దేవునితో సమానము కలిగిన వాడుగా నేను ఉండాలి. அந்த தேவனுக்கு ஒப்பான வல்லமையை நான் பெற வேண்டும். ఆయన యొక్క శ్రమలలో నేను పాలు పొందిన వాడుగా ఉండాలి. அவருடைய பாடுகளிலே நான் பங்கு பெறுவதாக காணப்பட வேண்டும். ఆయన శ్రమల కొరకు, அவருடைய பாடுகளுக்கு ఆయన పునరుద్ధాన ఫలము కొరకు, அவருடைய உயிர்த்தெழுதலின் வல்லமைக்கும் ఆయనతో సమానముగా నేను ఉండాలని, அவர்களோடு ஐக்கியமா இருப்பதற்கு నేను క్రీస్తును సంపాదించుకొని ఉండాలి. நான் கிறிஸ்துவை பெற்றுக்கொள்வதற்காக ధర్మశాస్త్రం వల్ల నేను నీతిమంతుడుగా మారకూడదు. நான் நியாயப்பிரமாணத்தின்படி நீதிமானாக்கப்படக்கூடாது. విశ్వాసము ద్వారా క్రీస్తు ద్వారా నీతిమంతుడుగా నేను మార్చబడాలి. கிறிஸ்துவை பற்றி விசுவாசத்தினாலேயே நீதிமானாக மாற்றப்பட வேண்டும். యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా నేను నీతిమంతుడుగా మార్చబడాలి. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாகவே நான் நீதிமானாக மாற்றப்பட வேண்டும். ఈ కాల సమయంలో యేసు పునరుద్ధానము చెందకపోతే, இந்த காலவெளியிலே கர்த்தராகிய இயேசு உயிர்த்தெழாவிட்டால் మనము నీతిమంతులుగా మారలేము. நாம் நீதிமான்களாக மாற்றப்பட முடியாது. మనము నీతిమంతులుగా మారు నిమిత్తమై యేసు తిరిగి లేపబడి ఉన్నాడు. நாம் நீதிமான்களாக மாற்றப்படும்படிக்கு தான் கர்த்தராகிய இயேசு மறுபடியும் உயிர்த்தெழுந்தார். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, యేసు ప్రభు మరణించినప్పుడే ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొంది ఉన్నాడు. கர்த்தராகிய இயேசு மரிக்கும் போதே அவர் நீதிமான் என்று சாட்சி பெற்றார். ఈయన నిజముగా నీతిమంతుడు దేవుని కుమారుడని సాక్ష్యం పొంది ఉన్నాడు. இவர் மெய்யாகவே நீதிமான் தேவனுடைய குமாரன் என்று சாட்சி பெற்றார். ఆయన సిలువ వేయబడక మునిపే ఈయన నీతిమంతుడని పిలాతు భార్య ఉత్తరం రాసినది. அவர் சிலுவையில் அறையப்படும் முன்பே பிலாத்துவின் மனைவி இவன் நீதிமான் என்று கடிதம் எழுதினார். ఆయన నీతిమంతుడుగా మార్చబడి ఉన్నాడు. அவர் நீதிமானாக மாற்றப்பட்டார். ఆయన ద్వారా మనము నీతిమంతులుగా మారబోచున్నాము. மூலமாகத்தான் நாம் நீதிமானாய் மாற்றப்பட ఆయన போகிறோம். పునరుద్ధాన మూలముగా నీతిమంతులుగా మారబోచున్నాము. அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாக நாம் நீதிமானாய் மாற்றப்பட போகிறோம். అందువల్లనే యేసు మూడవ దినాన తిరిగి లేచి ఉన్నాడు. ஆகையால் தான் கர்த்தராகிய இயேசு மூன்றாம் நாள் உயிர்த்தெழுந்தார். మూడవదిగా మనం చూసినట్లయితే, மூன்றாவதாக நாம் பார்க்கும்போது యేసు క్రీస్తు ఎందుకు పునరుద్ధానము చెంది ఉన్నాడు? கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஏன் உயிர்த்தெழுந்தார்? ఆయన ఎందుకు మూడవ దినాన తిరిగి లేచి ఉన్నాడు? அவர் எதற்காக மூன்றாம் நாள் மறுபடியும் எழுந்தார்? ఈ మూడవ ఆశీర్వాదం ఏమిటంటే, இந்த மூன்றாம் ஆசீர்வாதம் என்னவென்றால், మన ఒక్కొక్కరం పరిశుద్ధాత్మక అభిషేకమును పొందుకోవాలని ఆయన మూడో దినాన తిరిగి లేచి ఉన్నాడు. நாம் ஒவ்வொருவரும் பரிசுத்தாவின் அபிஷேகத்தை பெறும்படியாகத்தான் அவர் மூன்றாம் நாள் உயிர்த்தெழுந்தார். యేసు క్రీస్తు మూడవ దినమున పునరుద్ధానము చెందకపోతే ఈ దినం పరిశుద్ధాత్మ మనం పొందేవారము కాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்து மூன்றாம் நாளில் உயிர்த்தெழாவிட்டால் நாம் இந்நாளிலே பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றவர்கள் அல்லர். ఈ పరిశుద్ధాత్మను గురించి లూకాసు వార్త 24వ అధ్యాయం మనం చూసినట్లయితే, இந்த பரிசுத்தாவின் அபிஷேகத்தை குறித்து லூக்கா சுவிசேஷம் 24ஆம் அதிகாரத்தில் பார்ப்போம் என்றால் 49వ వచనం, 49వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. இதோ என் பிதா வாக்குத்தத்தம் பண்ணினதை நான் உங்கள் மேல் அனுப்புகிறேன்.
పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణములో నిలిచి ఉండుడి. நீங்களோ உன்னதத்திலிருந்து வரும் பலனை பெறும் வரைக்கும் நீங்கள் நகரத்திலே காத்திருங்கள். పైనుండి శక్తి పొందు వరకు పట్టణములలో నిలిచి ఉండుడి. நீங்கள் உன்னதத்திலிருந்து வரும் பலனால் தரிப்பிக்கப்படும் வரைக்கும் எருசலேம் நகரத்திலே காத்திருங்கள். తండ్రి వలన వాగ్దానము చేయబడినది మీ మీదికి పంపుచున్నాను. இதோ பிதா வாக்குத்தத்தம் பண்ணினதை நான் உங்களுக்குள்ளே அனுப்புகிறேன். ఇది పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక వాగ్దానము. இது பரிசுத்தாவின் அபிஷேகத்தை குறித்து தேவன் தந்த வாக்குத்தத்தம். ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత அவர் பரலோகத்துக்கு போன பின்பு 10వ రోజు పరిశుద్ధాత్మ మేడగదిలో కుమ్మరింపబడినది. 40వ నాளிலே பரிசுத்தாவின் அபிஷேகம் அவர் மேல் ஊற்றப்பட்டது. ఆయన చనిపోయి 3వ దినాన లేచి పరలోకమునకు వెళ్లేదానికి ముందుగా 40 రోజులు భూమి మీద సజీవుడిగా తను తాను కనపరుచుకున్నాడు. அவர் உயிர் தெழுந்து பரலோகத்துக்கு ஏறெடுக்கப்படும் முன்பதாக 40 நாள் வரைக்கும் அவர் திருஷ்டாங்கமாய் எல்லாருக்கும் காண்பித்தார். సమాధిలో నుండి ఆయన జయం పొందిన తర్వాత వెంటనే యేసు పరలోకానికి వెళ్ళలేదు. கர்த்தராகிய இயேசு கல்லிலிருந்து உயிர் தெழுந்த உடனே அவர் பரலோகத்துக்கு போய்விடவில்லை. 40 రోజులు భూమి మీద తాను సమాధిలో నుండి లేచి ఉన్నానని ప్రజలకు నిరూపించడానికి 40 రోజులు ఆయన సేవ చేశాడు. அவர் கல்லிலிருந்து உயிர் தெழுந்த பின்பு அவர் ஜனங்களுக்கு திருஷ்டாங்கமாய் தன்னுடைய உயிர் தெழுதலை காண்பிக்கும்படியாக 40 நாள் அவர் ஜீவித்தார். అపోస్తల కార్యం మొదటి అధ్యాయం మొదటి నుండి ఈ అనుభవం రాయబడి ఉన్నది. அப்போஸ்தலர் நடபடிகள் 1ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலிருந்து இந்த அனுபவம் எழுதப்பட்டிருக்கிறது. ఓ దేయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். 40 దినములు వారికి సజీవునిగా తన్ను తాను కనపరుచుకొని ఉన్నాడు. அவர் 40 நாட்கள் தன்னை ஜீவனுள்ளவராய் மற்றவர்களுக்கு காண்பித்தார். పునరుద్ధానము చెందిన తర్వాత 40 రోజులు భూమి మీద ఆయన సజీవుడిగా జీవించాడు. அவர் உயிர் தெழுந்த பின்பு 40 நாட்கள் அவர் ஜீவனுள்ளவராய் உலகத்தில் ஜீவித்தார். పరలోకమునకు వెళ్ళిన తర్వాత 10వ రోజు అభిషేకం మేడగదిలో కుమ్మరింపబడింది. அவர் பரலோகத்துக்கு பரமேறிய பின்பு 10 நாட்கள் கழித்து இந்த உலகத்திலே மேலருகிலே காத்திருக்கிறவர்கள் மேல் பரிசுத்தாவின் அபிஷேகம் ஊற்றப்பட்டது. అప్పుడు 40 + 10 50వ దినము. அப்படியானால் அந்த 40 இந்த 10 50 நாட்கள் பின்பு పెంతెకోస్తు అనగా 50వ దినము. இந்த பெந்தெகோஸ்து என்றால் 50ஆம் நாள். పెంతె అనగా 50, பென்சே என்றால் 50, కోస్తు అనగా దినము. அந்த கொஸ்து என்றால் தினம். పెంతెకోస్తు అనగా 50వ దినము. இந்த பெந்தெகோஸ்து என்றால் 50ஆம் நாள். ఇది 7 వారముల పండుగ అని లేవీకాండం 23వ అధ్యాయములో రాయబడి ఉన్నది. 7 வார பண்டிகை என்று லேவியராகமம் 29ஆம் அதிகாரத்தில் எழுதப்பட்டிருக்கிறது. 23వ అధ్యాయం 23ஆம் அதிகாரம் లేవీకాండము 23వ అధ్యాయం 15వ వచనము నుండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారము లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు కృత ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2:10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణముగా తేవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. విశ్రాంతి దినమునకు మరుసటి దినము మొదలుకొని అని రాయబడి ఉన్నది. 7ஆம் ஓய்வு நாளுக்கு மறுநாளாகிய என்று எழுதப்பட்டிருக்கிறது. 7వ విశ్రాంతి దినం మరుదినమునకు మీరు 50 దినాలు లెక్కించాలి. இந்த 7ஆம் ஓய்வு நாளுக்கு மறுநாளாகிய 50ஆம் நாள் மட்டும் என்று எண்ணி என்று எழுதப்பட்டிருக்கிறது. 7 వారములు అనగా వారానికి 7 రోజులు. இந்த 7 வாரங்கள் என்றால் 7 வாரங்களுக்கு 7 நாட்கள். అప్పుడు 7 × 7 49 రోజులు. அப்படியானால் 7 × 7 49 நாட்கள். 7 వారములకు మరుసటి దినము వరకు
அந்த 7 వారங்களுக்கு మరునాడు అంటే 49 ప్లస్ 1 ఎక్స్ట్రా ఒక రోజు. அப்பொழுது 7ஆம் வாரங்களுக்கு மறுநாள் என்றால் 49 ప్లస్ 1. ఈ 50 అని చెప్పినప్పుడు పెంతెకోస్తు అనుభవాన్ని బయలుపరుస్తుంది. இந்த 50ஆம் நாள் பெந்தேகோஸ்து అనుభవத்தை కాட்டுகிறது. కనుక యేసుక్రీస్తు 3వ రోజు పునరుత్థానము చెందిన కారణం మనందరికీ ఒక అభిషేకం ఇవ్వాలని. கர்த்தராகிய இயேசு கிறிஸ்து 3ஆம் நாள் உயிர்த்தெழுந்ததன் காரணம் நாம் எல்லாருக்கும் பரிசுத்தாவின் அபிஷேகம் தரும்படியாகத்தான். ఆయన పునరుత్థానము చెందకపోతే అభిషేకము ఈ దినాలలో మన ఒక్కొక్కరం పొందేవారము కాము. அவர் உயிர்த்தெழாவிட்டால் நாம் இந்நாளிலே அபிஷேகம் பெற்றவர்கள் அல்ல. దీనిని యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8లో ప్రభు చెబుతున్నాడు, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. யோவான் சுவிசேஷம் 16ஆம் அதிகாரத்தில் அவர் கர்த்தராகிய இயேசு சொல்கிறார், நான் போவேன் என்றால் உங்களுக்கு பிரயோஜனமாயிருக்கும். నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. நான் போகாவிட்டால் தேற்றரவாளன் உங்களிடத்தில் வரார். చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. நான் போவேனானால் அவரை உங்களிடத்திற்கு அனுப்புவேன். తండ్రి అయిన దేవుడు వేరు, కుమారుడైన దేవుడు వేరు. பிதாவாகிய தேவன் வேறு, குமாரனாகிய தேவன் வேறு. పరిశుద్ధాత్మ దేవుడు వేరు, பரிசுத்த ஆவியானவராகிய தேவனும் வேறு. ఈ త్రియేక దేవుడిలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. இந்த திரியேக தேவனுக்குள்ளே 3ஆம் நபர் தான் பரிசுத்த ஆவி. అందువల్ల క్రీస్తు ఏమని బోధిస్తున్నాడు? கிறிஸ்து என்ன சொல்லுகிறார்? నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. நான் போவேனானால் உங்களுக்கு பிரயோஜனமாயிருக்கும். నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. நான் போகாதிருந்தால் தேற்றரவாளன் உங்களிடத்திலே வரார். ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. அந்த தேற்றரவாளன் தான் பரிசுத்த ஆவியானவராகிய தேவன். నేను పునరుత్థానము చెందకపోతే ఆత్మన దేవుడు మీ యొద్దకు రాడు. நான் உயிர்த்தெழாவிட்டால் அந்த பரிசுத்த ஆவியானவராகிய தேற்றரவாளன் உங்களிடத்தில் வரார். అందువల్ల యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా అభిషేకం సంఘము మీద కుమ్మరింపబడుతున్నది. ஆகையால் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாக பரிசுத்த ஆவியின் அபிஷேகம் சபையிலே ஊற்றப்படுகிறது. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి, கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுதலை குறித்து భక్తుడైన దావీదు కూడా వర్ణించున్నాడు. பக்தனாகிய தாவீது கூட வர்ணிக்கிறார். అపోస్తల కార్యము 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే அப்போஸ்தலர் நடபடிகள் 2ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 31 నుండి మనం చదువుకుందాం. 1-2 క్రీస్తు ప్రార్థనలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పి ఉన్నాడు. அவருடைய உயிர்த்தெழுதலை குறித்து தாவீது சொன்னார். ఏ క్రీస్తు పాతాళములో విడువబడలేదు, கிறிஸ்துவின் ஆத்மா பாதாளத்திலே விடப்படுவதில்லை, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, அவருடைய மாம்சம் அழிவை காண்பதில்லை. కనుక ఆయన పునరుత్థానాన్ని గురించి దావీదు ముందుగానే చెప్పాడు. ஆகையால் அவருடைய உயிர்த்தெழுதலை குறித்து தாவீது முன்னமே சொல்லி இருக்கிறார். 16వ కీర్తన 10వ వాక్యం మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే సంగీత 16వ అధికారం 10వ వచనத்தை வீட்டிலே போய் வாசிப்பீர்களானால் క్రీస్తు శరీరము పాతాళములో విడువబడలేదు, கிறிஸ்துவின் மாம்சம் அழிவை காண்பதில்லை, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, அவருடைய ஆத்மா பாதாளத்தில் விடப்படுவதில்லை. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. தேவன் அவரை மைசோலிந்து எழுப்பினார். ఆయన పునరుత్థాన మూలముగా ఇప్పుడు మేము అభిషేకం పొందుకున్నామని పేతురు బోధిస్తున్నాడు. அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாக இப்பொழுது நாம் அபிஷேகம் பெற்றோம் என்று பேதுரு போதிக்கிறார். అపోస్తల కార్యం 2వ అధ్యాయం 32-33. அப்போஸ்தலர் நடபடிகள் 2ஆம் அதிகாரம் 32-33. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. పేతురు ఇక్కడ చెబుతున్నాడు, ఈ యేసును దేవుడు లేపి ఉన్నాడు. பேதுரு சொல்கிறார், இந்த இயேசுவை தேவன் எழுப்பினார். దీనికి మేమందరము సాక్షులము. இதற்கு நாங்கள் எல்லாரும் சாட்சிகள். దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి ఉన్నాడు. அவர் தேவனுடைய వలது పార్శ్వத்திற்கு ఉయర్తపట్టిருக்கிறார். పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన ఆయన పొంది ఉన్నాడు. பிதாவுடைய வாக்குத்தத்தத்தை பரிசுத்த ஆவியின் அபிஷேகத்தை தந்தார். ఇప్పుడు ఆ యొక్క అభిషేకమును మేము పొంది ఉన్నాము. இப்பொழுது அந்த அபிஷேகத்தை நாமும் பெற்றிருக்கிறோம். మీరిప్పుడు చూచుచు వినుచున్న దీనిని ఆయన కుమ్మరించి ఉన్నాడు. இப்பொழுது நீங்கள் காண்கிறதும் கேட்கிறதுமான அந்த அபிஷேகத்தை
தேவன் பொழிந்தருளினார். పెంతెకొస్తు పండుగ దినాన 120 మంది మేడగదిలో అభిషేకం అందుకున్నారు. பெந்தெகோஸ்தின் தினமன்று 120 பேர் மேலறையிலே அபிஷேகம் பெற்றார்கள். అనేక మంది కన్నులారా చూచి ఉన్నారు. அதை அநேகர் கண்ணார பார்த்தார்கள். అనేక మంది విని ఉన్నారు. அதை அநேகர் கேட்டார்கள். అనేక మంది మీద అభిషేకం కుమ్మరింపబడినది. அநேகரிலே பரிசுத்தாவின் அபிஷேகம் ஊற்றப்பட்டது. అప్పుడు అందరూ ఆశ్చర్యముగా చూస్తున్నారు. அப்பொழுது எல்லோரும் ஆச்சரியப்பட்டு போகிறார்கள். అప్పుడు పేతురు ప్రసంగం చేస్తున్నాడు. அப்பொழுது பேதுரு பிரசங்கம் యేసు பண்ணுகிறார். పునరుత్థానాన్ని గురించి దావీదు ముందుగానే చెప్పాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுதலை குறித்து தாவீது முன்னமே சொல்லியிருக்கிறார். క్రీస్తు పాతాళములో విడువబడలేదు. இதோ கிறிஸ்துவின் ஆத்துமா பாதாளத்திலே அழிவதில்லை. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. அவருடைய மாம்சம் அழிவை காண்பதில்லை. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. தேவன் அவரை மரித்தோரிலிருந்து எழுப்பினார். మేమే ఆయనకు సాక్షులము. நாங்கள் அவருக்கு சாட்சிகள். ఆయన అభిషేకం ఇప్పుడు మీ మీద కుమ్మరింపబడి ఉన్నది. அவருடைய அபிஷேகம் ஜனங்கள் மீது ஊற்றப்பட்டிருக்கிறது. మీరు చూచుతూ వినుచున్న అభిషేకం ఇప్పుడు దేవుడు కుమ్మరించాడు. நீங்கள் இப்பொழுது காண்கிறது கேட்கிறதுமான அபிஷேகத்தை ஜனங்கள் மீது தேவன் ஊற்றினார். ఆయన తండ్రి వలన వాగ్దానాలు పొంది ఉన్నాడు. அவர் பிதாவின் மூலமாக வாக்குத்தத்தத்தை பெற்றார். పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం పొంది ఉన్నాడు. பரிசுத்தாவியை குறித்து அவர் வாக்குத்தத்தத்தை பெற்றார். ఆ వాగ్దానం ఇప్పుడు కుమ్మరింపబడి ఉన్నది. அந்த வாக்குத்தத்தமே இப்பொழுது ஊற்றப்படுகிறது. యేసు పునరుత్థానము చెందకపోతే கர்த்தராகிய இயேசு உயிர்த்தெழாவிட்டால் 120 మంది అభిషేకం పొందేవారు కారు. 120 பேர் மேலறையிலே அபிஷேகம் பெற்றவர்கள் அல்ல. దినాలలో మనము కూడా అభిషేకం పొందేవారు కాము. இந்நாளிலே நாம் அபிஷேகம் பெற்றவர்கள் அல்ல. ఈ యేసును దేవుడు లేపి ఉన్నాడని పేతురు ప్రసంగం చేస్తున్నాడు. இந்த இயேசுவை தேவன் எழுப்பினார் என்று பேதுரு பிரசங்கம் యేసు செய்தார். పునరుత్థానం గురించి దావీదు కూడా ప్రసంగం చేస్తూ ఉన్నాడు. இந்த இயேசுவின் உயிர்த்தெழுதலை குறித்து தாவீது கூட பிரசங்கம் பண்ணியிருக்கிறார். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, యేసు పునరుత్థానం చెందకపోతే, கர்த்தராகிய இயேசு உயிர்த்தெழாவிட்டால், ఆయన మూడో రోజు తిరిగి లేపబడకపోతే, அவர் மூன்றாம் நாளில் உயிர்த்தெழாவிட்டால் అభిషేకం అనేది భూమి మీదకి వచ్చేది కాదు. அபிஷேகம் என்பது பூமியின் மேல் வருவதில்லை. ఆయన పునరుత్థానం మూలముగా అభిషేకం పొందుతున్నాము. அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாக அபிஷேகத்தை பெறுகிறோம். మొట్టమొదటిగా మనం రక్షణ పొందుతున్నాము. முதலாவதாக ரட்சிப்பை பெற்றோம். రెండవదిగా నీతిమంతులుగా మారుతున్నాము. இரண்டாவதாக நீதிமான்களாக்கப்படுகிறோம். మూడవది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటున్నాము. மூன்றாவதாக பரிசுத்தாவின் அபிஷேகத்தை பெறுகிறோம். నాలుగవదిగా మనం చూసినట్లయితే நான்காவதாக நாம் பார்க்கும்போது యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாக దైవిక స్వస్థతను మనము పొందుకుంటున్నాము. தெய்வீக சுகத்தை பெறுகிறோம். దైవిక స్వస్థత మనం అనుభవిస్తున్నాము. தெய்வீக சுகத்தை நாம் அனுபவிக்கிறோம். ఈ దినాలు అనేక మంది దైవిక స్వస్థత లేదంటున్నారు. இந்நாளிலே அநேக தெய்வீக சுகம் இல்லை என்கிறார். కనుక విశేషమైన డాక్టర్లు, హాస్పిటల్స్, మందులు ఉన్నవి. எங்களுக்காக விசேஷமான மருத்துவர்கள், மருந்துகள் இருக்கின்றன. కనుక అవన్నీ ఉన్నప్పుడు ఇంకా ఏ దేవుడు ఎందుకు? இவை எல்லாம் இருக்கும் போது எங்களுக்கு தேவன் எதற்கு? కానీ మొదటి శతాబ్దములో యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి వలన దైవిక స్వస్థతను అనుభవించారు. ஆனால் முதலாம் நூற்றாண்டிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் வல்லமையின் மூலமாக அவர்கள் தெய்வீக சுகத்தை அனுபவித்தார்கள். అపోస్తల కార్యముల 3వ అధ్యాయము 14-15 వాక్యాలు. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 3ஆம் அதிகாரம் 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతివంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని మీరు జీవాధిపతిని చంపితిరి కానీ நீங்கள் ஜீவாதிபதியை கொலை செய்தீர்கள். దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. அவரை தேவன் மரித்தோரிலிருந்து எழுப்பினார். అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలే విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరుగున వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. హల్లెలూయా. ఇక్కడ పుట్టుకతోనే ఒక కుంటివాడు బాగుపడి ఉన్నాడు. ஒருவன் பிறப்பிலேயே அவன் சப்பானியாய் வந்தான். పుట్టుకతోనే ఒక కుంటివాడు ఇక్కడ నడిచి ఉన్నాడు. இங்கே பிறப்பிலிருந்தே சப்பானியா இருந்தவன் நடந்தான். శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం అడుక్కున్న మన కుంటివాడు అద్భుతంగా స్వస్థత పొందాడు. இங்கே தேவாலயத்தின் அலங்கார வாசலத்தின் அருகாயிலே இருந்த இந்த பிச்சைக்காரன் சப்பானி அவன் நடந்தான். ఆ దేవాలయంలోకి వెళ్ళి వచ్చే అనేక మంది ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. அங்கே தேவாலயத்துக்கு வந்த அநேக ஜனங்கள் அவன் நடப்பதை பார்த்து ஆச்சரியம் அடைந்தார்கள். ఇతడు
రోజు దేవాలయం దగ్గర భిక్షం ఎత్తుకునేవాడు కదా, ఎలాగ బాగుపడ్డాడు? இவன் தினந்தோறும் தேவாலயத்திலே பிச்சை கேட்டுக் கொண்டிருந்தவன் அல்லவா, எப்படியாக அவன் நன்றாக நடக்கிறான். అతనికి జరిగిన స్వస్థతను చూసి అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. அவனுக்கு கிடைத்த தெய்வீக சுகத்தை பார்த்து அநேகர் ஆச்சரியம் அடைந்தார்கள். 10వ వాక్యం చదవండి. అపోస్తల కార్యం 3:10. 3వ అధ్యాయం 10వ. శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వానికి జరిగిన దానిని చూచి విశ్వసించి పరవశులుగా మారి ఉన్నారు. அவனுக்கு சம்பவித்ததை குறித்து அவர்கள் ஆச்சரியப்பட்டு பிரமித்து போனார். ఇతడు రోజు భిక్షం అడుక్కునేవాడు కదా, இவன் தினந்தோறும் பிச்சை கேட்டவன் அல்லவா, ఇతడు ఏ విధంగా బాగుపడి ఉన్నాడు, இவன் எவ்விதமாக சுகம் பெற்றான் అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. அவ்விதமாக எல்லாரும் ஆச்சரியம் அடைந்தார். అప్పుడు పేతురు యోహానులు వారు పలుకుతున్నారు. அப்பொழுது பேதுரு யோவானு சொல்லுகிறார்கள், మీరు జీవాధిపతిని చంపి ఉన్నారు, நீங்கள் ஜீவாதிபதியை கொலை செய்தீர்கள். జీవాధిపతిని యేసుని మీరు చంపి ఉన్నారు. நீங்கள் ஜீவாதிபதியாகிய இயேசுவை கொலை దేవుడైతే మృతులలో నుండి ఆయనను లేపి ఉన్నాడు. ஆனால் தேவனோ அவரை மரித்தோடு எழுப்பினார். ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. அவர் மரித்தோடு எழுப்பினார். ఆ పునరుద్ధానం యొక్క శక్తి ఈ కుంటివాడికి పూర్ణ స్వస్థత కలుగజేసింది. அந்த உயிர்த்தெழுந்த வல்லமையே இந்த சப்பானிக்கு பூர்ணமான சுகத்தை தந்தது. ఏ యొక్క మంత్రము వలన ఈ కుంటివాడు బాగుపడలేదు. எந்த மருந்தின் மூலமாகவும் இந்த சப்பானி சுகம் பெறவில்லை. ఏ డాక్టరు మందు వలన ఇతడు బాగుపడలేదు. எந்த వైద్యుని மருந்தின் மூலமாக இவன் நடக்கவில்லை. దేవుని యొక్క శక్తి ఇతనిని ముట్టినది. தேவனுடைய వல்லமை இவனை தொட்டது. మృతుల్లో నుండి లేచిన యేసు ఆయన ఈయనను బాగు చేసి ఉన్నాడు. உயிர்த்தெழுந்த இயேசு இவனை சுகப்படுத்தினார். ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளையே, యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా ఏ వ్యాధి అయినా ఆయన స్వస్థపరచబోతున్నాడు. இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்த வல்லமை மூலமாக அவர் எந்த வியாதியானாலும் அவர் குணமாக்க போகிறார். ఇది అపోస్తలులు చేసిన మొదటి అద్భుతము. இது அப்போஸ்தலர் செய்த முதலாவது அற்புதம். యేసు క్రీస్తు మొట్టమొదటగా నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து முதலாவதான அற்புதமான தண்ணியை திராட்சரசமாக மாற்றினார். అపోస్తలులు చేసిన మొదటి అద్భుతం శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకతోన ఉన్న కుంటివాడిని బాగు చేస్తూ ఉన్నారు. இந்த அப்போஸ்தலர் செய்த முதலாவது அற்புதம் தேவாலயத்தின் அலங்கார வாசல் அண்டையில உட்கார்ந்திருந்த சப்பானியா இருந்த பிச்சைக்காரனை அவர்கள் குணமாக்கினார். ఇక్కడ జరిగినటువంటి స్వస్థత ఏ మందు డాక్టర్ వలన కలగలేదు. இங்கே சொல்லப்பட்டிருக்கிற சுகம் அது எந்த வைத்தியரினாலும் எந்த மருந்தினாலும் உண்டானதல்ல. అపోస్తలులు బోధిస్తున్నారు, ఇది దేవుని యొక్క శక్తి వలన ఆయనను పూర్ణ స్వస్థత కలిగినది. அப்போஸ்தலர் சொல்கிறார்கள், தேவனுடைய உயிர்த்தெழுதலின் வல்லமையின் மூலமாக இவன் சர்வாங்க சுகத்தை பெற்றான். యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దైవిక స్వస్థత మనకు ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாக நமக்கு தெய்வீக சுகம் இருக்கிறது. ఈ దినాలలో అనేక మంది మందులు డాక్టర్లు హాస్పిటల్ వాళ్ళు అనుసరిస్తున్నారు. இந்நாட்களிலே அநேகர் ஆஸ்பத்திரியும் மருந்தையும் வைத்தியரையும் சார்ந்திருக்கிறார்கள். యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క బలమును వారు అనుభవించలేని వారుగా ఉంటున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுந்த வல்லமையை அவர்கள் அனுபவியாதவர்களாக యేసు இருக்கிறார்கள். క్రీస్తు పునరుద్ధాన మూలముగా దైవిక స్వస్థత ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாக நமக்கு தெய்வீக சுகம் இருக்கிறது. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యానికి మనం వచ్చినట్లయితే, ரோமர் 8వ అధ్యాయం 13వ వచనத்துக்கு நாம் வருவோம் என்றால், అక్కడ కూడా చనిపోయిన యేసుని మృతులలో నుండి దేవుడు లేపి ఉన్నాడు. அங்கே மரித்த இயேசுவை மரித்தோடு தேவன் அவரை உயிரோடு எழுப்பினார். అలాగే సావునకు లోనైన మన శరీరమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. அவ்விதமாகவே சாவுக்கு ஏதுவான நம்முடைய சரீரத்தையும் அவர் தம்முடைய உயிர்த்தெழுதலின் வல்லமையினால் உயிர்ப்பிப்பார். 8:11. 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. మృతులలో నుండి యేసుని ఎవరు లేపారు? மரித்தோடு இயேசுவை யார் எழுப்பினார்?
చనిపోయిన యేసుని ఎవరు లేపారు? మరిచ యేసుவை யார் எழுப்பினார்? చెప్పండి, சொல்லுங்கள். చనిపోయిన యేసు క్రీస్తుని ఎవరు లేపారు? మరిచ యేసుவை யார் எழுப்பினார்? మృతుల్లో నుండి లేచిన యేసుని దేవుడు లేపి ఉన్నాడు. మరిచోర్ది యేసుவை தேவன் எழுப்பினார். చనిపోయిన యేసుని దేవుని ఆత్మ మృతుల్లో నుండి లేచినది. మరిచ యేసుவை మరిచోర్ది దేవుడి ఆవి எழுப்பிச்சு. అలాగే మన దేహము కూడా సావునకు లోనైనట్లయితే మనలను ఎవరు లేపుతున్నారు? நம்முடைய சரீரம் கூட சாவுக்கு ஏதுவா இருக்கிறபடியால் நம்முடைய சரீரத்தை யார் எழுப்புவார்? ఎవరు లేపుతున్నారండి? யார் எழுப்புவார்? డాక్టర్ లేపుతాడా? மருத்துவர்கள் எழுப்புவார்களா? మందు లేపుతుందా? மருந்துகள் எழுப்புமா? హాస్పిటల్ లేపుతుందా? ஆஸ்பத்திரி எழுப்புமா? వాక్యం ఏమని రాయబడి ఉన్నది? வசனத்தில் என்ன எழுதியிருக்கிறது? మృతులలో ఉన్న యేసుని దేవుడు లేపి ఉన్నాడు. மரித்தோர்ந்து இயேசுவை தேவன் எழுப்பினார். మృతుల్లో ఉన్న యేసుని దేవుడు లేపి ఉన్నాడు. மரித்தோர்ந்து இயேசுவை தேவன் எழுப்பினார். అలాగే సావునకు లోనైన మన శరీరములను కూడా, அவ்விதமாகவே சாவுக்கு ஏதுவான நம்முடைய சரீரத்தையும் கூட, మరణ పడకలో ఉన్న మన శరీరమును కూడా, மரண படுக்கையில் இருக்கிற நம்முடைய சரீரத்தையும் கூட దేవుడు తన ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. தேவன் தம்முடைய ஆவியினாலே உயிர்ப்பிப்பார். హల్లెలూయా. తన ఆత్మ ద్వారా దైవిక స్వస్థత మనకు ఉన్నది. தேவனுடைய ஆவியின் மூலமாக அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாக தெய்வீக சுகம் இருக்கிறது. ఏ వ్యాధి అయినప్పటికీ స్వస్థపరిచే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. எந்த வியாதியானாலும் குணமாக்கும் வல்லமை பரிசுத்த ஆவியானவராக தேவனுக்கு உண்டு. ఏ వ్యాధి అయినా స్వస్థపరిచే శక్తి యేసు క్రీస్తు పునరుద్ధానానికి ఉన్నది. எந்த வியாதியானாலும் குணமாக்கும் வல்லமை கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலுக்கு உண்டு. అందువలన యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా మనకు దైవిక స్వస్థత ఉన్నది. ஆகையால் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் மூலமாக நமக்கு தெய்வீக சுகம் உண்டு. ఇది 4వ అనుభవం అంటున్నది. இது 4வது அனுபவமாக இருக்கிறது. మొట్టమొదటిగా రక్షణ, முதலாவதாக ரட்சிப்பு, రెండవదిగా నీతిమంతులుగా మారుతున్నాము, இரண்டாவதாக நாம் நீதிமான்களாக மாற்றப்படுகிறோம், మూడవదిగా ఆయన పునరుద్ధాన మూలముగా అభిషేకం పొందుకుంటున్నాము, மூன்றாவதாக அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாக அபிஷேகத்தை பெறுகிறோம், నాలుగవదిగా ఆయన పునరుద్ధాన మూలముగా దైవిక స్వస్థత మనం పొందుకుంటున్నాము, நான்காவது அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாக தெய்வீக சுகத்தை பெறுகிறோம், ఐదవదిగా ఆయన పునరుద్ధాన మూలముగా మనకి ఆయన ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, ஐந்தாவதாக அவருடைய உயிர்த்தெழுதலின் மூலமாக நமக்கு ஒரு இடத்தை அவர் ஆயத்தமாக்கினார். పరలోక రాజ్యములో మనకి ఒక ప్లాట్ అని ఇవ్వాలని 3వ దినం పునరుద్ధానగా లేపబడ్డాడు. அவர் நமக்கு பரலோகத்தில் ஒரு இடத்தை தரும்படியாகத்தான் 3ஆம் நாள் உயிர்த்தெழுந்தார். ఇప్పుడు డబ్బులు ఉన్నవారు వారు ఒక శక్తి కొలది ప్లాట్లు కొనుక్కొని సంతోషంగా ఉంటున్నారు. இப்பொழுது பணம் வைத்திருக்கிறவர்கள் அவர்களுடைய வசதிக்கு ஏற்ற விதமாக பிளாட் வாங்குகிறார்கள். డబ్బులు లేని వారు అద్దె గృహాలలో ఉంటున్నారు. ஆனால் பணம் இல்லாதவர்களோ வாடகை வீட்டில் இருக்கிறார்கள். పరలోక రాజ్యములో దేవుడు మనకి ఒక స్థలము సిద్ధపరచాలని ఆయన 3వ రోజు పునరుద్ధానుడిగా లేపబడ్డాడు. பரலோகத்தில் இயேசு நமக்காக ஒரு இடத்தை ஆயத்தம் பண்ணும்படியாகத்தான் 3ஆம் நாள் அவர் உயிர்த்தெழுந்தார். ఆయన పునరుద్ధానము చెందకపోతే పరలోక రాజ్యములో మనకు చోటు లేదు. அவர் ఉయిర్చెలావిட்டால் పరలోక రాజ్యத்தில் நமக்கு இடமே இல்லை. మనం ఒక్కొక్కరికి ఒక స్థలము సిద్ధపరచాలని நம் ஒவ்வொருவருக்கும் ஒரு இடத்தை அவர் ஆயத்தம் பண்ணும்படியாக ఆయన 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడు. அவர் 3ஆம் நாளில் உயிர்த்தெழுந்தார். యోహాను సువార్త 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే, யோவான் சுவிசேஷம் 14ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றார். నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నవి. என் பிதாவின் வீட்டில் அநேக வாசஸ்தலங்கள் உண்டு. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నవి. என் பிதாவின் வீட்டில் அநேக வாசஸ்தலங்கள் உண்டு. నేను వెళ్ళి మీకు ఒక స్థలము సిద్ధపరుచున్నాను. நான் உங்களுக்கு போய் ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ணுகிறேன். నేనుండు స్థలములో మీరును ఉండలాగునా. நான் இருக்கும் இடத்திலே நீங்களும் இருக்கும்படியாக మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోదును. நான் மறுபடியும் வந்து என்னிடத்தில் இவங்களை சேர்த்துக் ప్రియమైన கொள்வேன். దేవుని జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, మనకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, நமக்கு ரட்சிப்பை தருவது மாத்திரமல்ல, మనను నీతిమంతులుగా చేయడం మాత్రమే కాదు, நம்மை ஒரு நீதிமானாக மாற்றுவது மாத்திரமல்ல, మనకు ఒక అభిషేకం ఇవ్వడం మాత్రమే కాదు, நமக்கு அபிஷேகத்தை தருவது மாத்திரமல்ல, మనకు ఒక దైవిక స్వస్థత ఇవ్వడం మాత్రమే కాదు, நமக்கு தெய்வீக சுகத்தை தருவது மாத்திரமல்ல, మన ఒక్కొక్కరిని ఆయన
పరలోక రాజ్యములో ఒక స్థలమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. அவர் நம் ஒவ்வொருவருக்காக பரலோக ராஜ்யத்திலே ஒவ்வொரு ஸ்தலத்தை ஆயத்தமாக்கி தரப்போகிறார். స్థలము సిద్ధపరచు నిమిత్తమై మూడో దిన పునరుద్ధానుగా మారి ఉన్నాడు. நம் ஒவ்வொருவருக்கும் ஒரு இடத்தை ஆயத்தப்படும்படியாகத்தான் மூன்றாம் நாள் அவர் உயிர்த்தெழுந்தார். ఆయన పునరుద్ధానం చెందకపోతే అక్కడ మనకు స్థలమే లేదు. அவர் உயிர்த்தெழாவிட்டால் அங்கே நமக்கு இடம் இல்லை. కనుక ఆయన మనకు ఒక స్థలాన్ని సిద్ధపరచు నిమిత్తమై తిరిగి లేపబడి ఉన్నాడు. அவர் நமக்கு ஒரு இடத்தை ஆயத்தப்படும்படியாக மறுபடியும் எழுந்தார். దేవునికి ఒక రాజ్యముగా మనం మారాలి. தேவனுடைய ராஜ்யமாக மாற வேண்டும். ఒక స్వకీయ సంపాద్యముగా మనం మార్చబడాలి. ஒரு பரலோக சுதந்திரமாக நாம் மாற்றப்பட வேண்டும். మనమానికి సొత్తుగా మార్చబడాలి. பரலோகத்தின் சொத்தாக மாற்றப்பட வேண்டும். మనమానికి ఒక సొంత జనముగా మార్చబడాలి. அவருடைய சொந்த ஜனமாக மாற்றப்பட வேண்டும். అందువల్ల యేసు మూడో దినాన పునరుద్ధానుగా మారి ఉన్నాడు. ஆகையால் தான் நம்முடைய இயேசு மூன்றாம் நாள் உயிர்த்தெழுந்தார். ఆయన పునరుద్ధానము చెందకపోతే పరలోకములో మనకు స్థలమే లేదు. அவர் உயிர்த்தெழாவிட்டால் நமக்கு பரலோகத்திலே இடமே இல்லை. ఆయన పునరుద్ధానము చెందిన తరువాత அவர் உயிர்த்தெழுந்த பின்பு పరలోకములో గొప్ప అధికారం పొందుకున్నాడు. அவர் பரலோகத்திலே மிகுந்த அதிகாரத்தை பெற்றார். ఆయన గొప్ప అధికారమును పొంది ఉన్నాడు. அவர் பெரிய அதிகாரத்தை பெற்றார். మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వాక్యం. முதலாம் கொரிந்தியர் 15ஆம் அதிகாரம் 24ஆம் வசனம். అటు తరువాత ఆయన సమస్తము పైన అధికారం ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత அவர் உயிர்த்தெழுந்த பின்பு సమస్తమైన అధికారమును ఆయన పొంది ఉన్నాడు. அவர் முழுமையான அதிகாரத்தை பெற்றார். సమస్త ఆధిపత్యమును పొంది ఉన్నాడు. அவர் సకల அதிகாரத்தையும் திறத்திறத்தையும் பெற்றார். ఆయన బలమును కొట్టివేసి తండ్రికి ఒక రాజ్యముగా మారి ఉన్నాడు. அவர் வல்லமையை பரிகரித்து தேவனுடைய ராஜ்யத்தை ஒப்புக் கொடுப்பார். మరొక చోట రాయబడి ఉన్నది, ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత పరలోకమునకు వెళ్లి దేవదూతల మీద పరలోక నివాసుల మీద అందరిపైన అధికారం ఉంది తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. இன்னொரு வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, அவர் உயிர்த்தெழுந்த பின்பு அவர் பரலோகத்துக்கு ஏறி போய் தேவதூதரின்படியும் வானத்திலும் சகல அதிகாரங்களை பெற்று அவர் பிதாவின் வலது பார்சத்திலே పరలోకములో సమస్త అధికారం ఆయన పొందుకొని ఉన్నాడు. அவர் பரலோகத்திலே சகல அதிகாரத்தை பெற்றார். ఇది 5వ అనుభవం అంటున్నది. இது 5ஆம் அனுபவமாக இருக்கிறது. 6వదిగా చూచినట్లయితే 6వதாக பார்க்கும்போது యేసు ఎందుకు ఆయన పునరుద్ధానము చెంది ఉన్నాడు? கர்த்தராகிய இயேசு எதற்காக அவர் உயிர்த்தெழுந்தார்? ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரரே சகோதரியே, ప్రభు ఏ విధంగా పునరుద్ధానం చెందాడో నీవు నేను కూడా ఒక రోజు పునరుద్ధానం చెందాలి. கர்த்தராகிய இயேசு எவ்விதமாக உயிர்த்தெழுந்தாரோ நீயும் நானும் அவ்விதமாக ஒரு நாள் உயிர்த்தெழ வேண்டும். మన ఒక్కొక్కరం కూడా ఒక రోజు పునరుద్ధానం చెందాలి. நாம் ஒவ்வொருவரும் ஒவ்வொரு நாள் உயிர்த்தெழ வேண்டும். అందుకే మనకంటే ముందుగా యేసు పునరుద్ధానం చెంది ఉన్నాడు. நமக்கு முன்னதாகவே இயேசு உயிர்த்தெழுந்தார். మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే முதலாம் கொரிந்தியர் 6ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 14వ వాక్యం చదువుకుందాం. 14ஆம் வசனத்தை வாசிப்போம். దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ప్రభువును లేపెను, தேவன் கர்த்தரை எழுப்பினாரே, మనలను కూడా తన శక్తి వలన లేపును. நம்மையும் கூட அவர் தமது வல்லமையினாலே எழுப்புவார். తండ్రి కుమారుని లేపి ఉన్నాడు. பிதா குமாரனை எழுப்பினார். కుమారుడు మనలను లేపబోతున్నాడు. குமாரன் நம்மை எழுப்ப போகிறார். మన ఒక్కొక్కరికి ఒక రోజు పునరుద్ధానము ఉన్నది. நாம் ஒவ்வொருவரும் கூட ஒரு நாள் நாம் உயிர்த்தெழுதலை பெற வேண்டும். యేసు ఏ విధంగా పునరుద్ధానము చెంది ఉన్నాడు, இயேசு எவ்விதமாக உயிர்த்தெழுந்தாரோ మనకు కూడా ఒక రోజు పునరుద్ధానం ఉన్నది. நாமும் கூட ஒரு நாள் உயிர்த்தெழ போகிறோம். పునరుద్ధానాలు 2, உயிர்த்தெழுதல் 2, వరుసలు 7. அதில் உள்ள வரிசைகள் 7. శ్రేష్టమైన పునరుద్ధానము సామాన్య పునరుద్ధానము. அந்த விசேஷமான உயிர்த்தெழுதல் முதலாம் உயிர்த்தெழுதல். ఈ శ్రేష్టమైన పునరుద్ధానానికే మహిమ కలిగినటువంటి పునరుద్ధానం అని కూడా పేరు ఉన్నది. இந்த முதலாம் உயிர்த்தெழுதலுக்கு தான் மகிமையின் உயிர்த்தெழுதல் என்று பெயர். మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము. முதலாம் உயிர்த்தெழுதல், இரண்டாம் உயிர்த்தெழுதல். ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వచ్చినట్లయితే வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 6వ వాక్యం 6ஆம் வசனம். ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు 5 చదవండి. 5, 6. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము.
ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. ఈ సంవత్సరముల గడుచు వరకు కడమ మృతులు బతకలేదు. மரணமடைந்தவர்கள் அவர்கள் 1000 வருஷம் முடியவும் உயிரிழயவில்லை. ఇదియే మొదటి పునరుద్ధానము. இதுவே முதலாம் உயிர்த்தெழுதல். ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులను పరిశుద్ధులై ఉన్నారు. இந்த முதலாம் உயிர்த்தெழுதலை பங்கு பெறுகிறவன் பாக்கியவனும் அவன் பங்காளியுமா இருக்கிறான். మొదటి పునరుద్ధానమని బైబిల్లో రాయబడి ఉన్నది. இது முதலாம் உயிர்த்தெழுதல் என்று வேதாகமத்திலே எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు దానికి అర్థం ఏంటి? அப்படியானால் இந்த முதலாம் உயிர்த்தெழுதலின் అర్థం என்ன? ఇంకొక పునరుద్ధానము కూడా ఉందని అర్థము. இன்னொரு உயிர்த்தெழுதல் உண்டு என்று అర్థం. పునరుద్ధానాలు 2. உயிர்த்தெழுதல் 2. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము. முதலாம் உயிர்த்தெழுதல், இரண்டாம் உயிர்த்தெழுதல். మొదటి పునరుద్ధానములో 5 వరుసలు, రెండవ పునరుద్ధానములో 2 వరుసలు. முதலாம் உயிர்த்தெழுதலிலே 5 వరుసలు ఉండే, இரண்டாம் உயிர்த்தெழுதலில் 2 వరుసలు. ఇప్పుడు విశాఖపట్నంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ అని రాస్తారు. இங்கே விசாகப்பட்டினத்தில் ஒரு போலீஸ் ஸ்டேஷன் என்றால் போலீஸ் ஸ்டேஷன் என்று எழுதுவார். కానీ 5-6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అనుకోండి. அப்பொழுது 5-6 போலீஸ் ஸ்டேஷன் இருந்தது என்று வைத்துக் கொள்ளுங்கள். ఏం చేస్తారు? 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్. அப்படியானால் 1 டவுன் போலீஸ் ஸ்டேஷன், 2 டவுன் போலீஸ் ஸ்டேஷன், 3 டவுன் போలీస్ స్టేషన్ என்று சொல்வார். 1వ పోలీస్ స్టేషన్, 2వ పోలీస్ స్టేషన్, 3వ పోలీస్ స్టేషన్ అని రాస్తారు. அவர்கள் ஒரு முதலாவது போலீஸ் ஸ்டேஷன், இரண்டாவது போலீஸ் ஸ்டேஷன், மூன்றாவது போலீஸ் ஸ்டేషన్ என்று எழுதுவார். అలాగే బైబిల్లో కూడా పునరుద్ధానము ఒకటే అయితే ఒక పునరుద్ధానం అని రాయవలసిన అవసరం లేదు. அவ்விதமாக இந்த வேதாகமத்தில் முதலாம் உயிர்த்தெழுதல் ஒன்றென்றால் ஒன்றுதான் எழுத வேண்டும். పునరుద్ధానములో 2, உயிர்த்தெழுதல் 2, వరుసలు 7. வரிசைகள் மொத்தம் 7. ఇదంతా కూడా లోతైన మనకు ఉపదేశం అంటున్నది. இது எல்லாம் நம்முடைய ஆழமான சத்தியங்களாக இருக்கிறது. దీనిని మనం నేర్చుకోవడానికి సమయం చాలదు. இதை நாம் కట్టుకొள்ள நமக்கு நேரம் போதாது. యేసు 3వ దినాన ఎందుకు తిరిగి లేపబడి ఉన్నాడు? கர்த்தராகிய இயேசு 3ஆம் நாளில் ஏன் மறுபடியுமாக உயிர்த்தெழுந்தார்? ఆయన పునరుద్ధానము చెందిన విధముగా నీకు నాకు కూడా ఒక రోజు పునరుద్ధానం ఉన్నది. அவர் உயிர்த்தெழுந்த வண்ணமாக உனக்கும் எனக்கும் ஒரு நாள் உயிர்த்தெழுதல் உண்டு. మనం ఒక్కొక్కరం ఒక రోజు పునరుద్ధానం చెందాలి. நாம் ஒரு நாள் உயிர்த்தெழத்தான் வேண்டும். ఎందుకు మన పునరుద్ధానం చెందాలి? நாம் எதற்காக உயிர்த்தெழ வேண்டும்? మనుషుడి ద్వారా మరణం సంభవించింది. மனிதன் மூலமாக மரணம் உண்டாயிற்று. ఆ మనుషుడి ద్వారానే పునరుద్ధానం కలగాలి. அந்த మనిదన్ మూలமாகவே ఉయిర్చెడుదలం ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే முதலாம் கொரிந்தியர் 15ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 20వ వచనం నుండి 20 నుండి 20ஆம் వచనத்திலிருந்து ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండావதாக. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. కర్తరాగియ యేసు ఉయిర్చెడుదలే முதற்பலனாக மாற்றப்பட்டார். అనేక మంది నిద్రించిన వారు ప్రపంచంలో ఉంటున్నారు. అనేకరిదే తిరిగి పేతురులాగా ఉలగத்தில் காணப்படுகிறார். కానీ చనిపోయిన వారిలో ఎవరు బ్రతికింపబడలేదు. ஆனால் மரித்தோரிலே யாரும் உயிர்த்தெழவில்லை. మేధావులు చనిపోయి ఉన్నారు. அவர்கள் மதத்திலே அழிந்து போனார்கள். వారి యొక్క సమాధులు మొయ్యబడినవి. அவருடைய கல்லறைகள் மூடப்பட்டது. ఎవరు లగలేదు. யாரும் உயிர்த்தெழவில்லை. ప్రపంచంలో యేసు ఒక్కడే మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నాడు. உலகத்திலேயே கிறிஸ்து மாத்திரம்தான் மரித்தோரிலிருந்து உயிர்த்தெழுந்தார். ఆయన సమాధి తెరవబడి ఉన్నది. அவருடைய கல்லறை திறந்தது. మనుషుని ద్వారా మరణము వచ్చింది. மனிதன் மூலமாக மரணம் உண்டாயிற்று. మనుషుని ద్వారానే పునరుద్ధానము కలగాలి. மனுஷனின் மூலமாகவே உயிர்த்தெழுதலும் అందువల్ల యేసు పునరుద్ధానము చెందిన విధముగా கர்த்தராகிய இயேசு உயிர்த்தெழுந்த வண்ணமாக మనము కూడా ఒక రోజు పునరుద్ధానము చెందాలి. நாமும் கூட ஒரு நாள் உயிர்த்தெழ வேண்டும். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, మొదటి మనుషుడైన ఆదాము ద్వారా అందరూ మరణించారు. முதலாம் மனிதனாகிய ஆதாம் மூலமாக எல்லாரும் மரித்தார். యేసు క్రీస్తు ద్వారా అందరూ జీవపడాలి. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக எல்லாரும் உயிர்ப்பிக்கப்பட வேண்டும். నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మొదటి ప్రథమ ఫలముగా క్రీస్తు లేచి ఉన్నాడు. கிறிஸ்துவோ
மரித்தோரிலிருந்து எழுந்து அவர் நித்திரை எழுந்துள்ள முதற் பலன் ஆனார். మొదటి పునరుద్ధానం అది ముగింపబడినది. அந்த முதலாம் உயிர்த்தெழுதலின் வரிசை முடிந்தது. మొదటి పునరుద్ధానములో 5 వరుసలలో మొదటి వరుస యేసుక్రీస్తు. இந்த முதலாம் உயிர்த்தெழுதலிலே உள்ள 5 வரிசைகளிலே முதலாவது வரிசை இயேசு கிறிஸ்து. 2 పునరుద్ధానాలు, இரண்டாம் வரிசை 2 పునరుద్ధానములు, 2 புனர்தானங்கள். మొదటి పునరుద్ధానములో 5 వరుసలు. அந்த முதலாம் உயிர்த்தெழுதலில் 5 வரிசைகள். 5 వరుసలలో మొదటి వరుస యేసుక్రీస్తు. ఆ పునరుద్ధానం ముగింపబడినది. இந்த முதலாம் உயிர்த்தெழுதலில் உள்ள 5 வரிசைகளிலே முதலாம் வரிசை தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து. அந்த உயிர்த்தெழுதல் முடிந்து விட்டது. ఇప్పుడు ఈ మొదటి పునరుద్ధానములో 2వ వరుసలో మనమందరము ఉంటున్నాము. இப்பொழுது இந்த முதலாம் உயிர்த்தெழுதலின் 2ஆம் வரிசையில் நாம் எல்லாரும் இருக்கிறோம். అందువల్ల ఈ వచనములో ప్రతి వాడు తన తన వరుసలలోనే బ్రతికింపబడాలి. ஆகியால் தான் இங்கே அந்த உயிர்த்தெழுதலிலே அவன் தன்னுடைய வரிசையிலே உயிர்ப்பிக்கப்படுவார். ప్రథమ ఫలము క్రీస్తు, முதற் பலனானவர் கிறிஸ்து. ఆ తర్వాత ఆయన వారు బ్రతికింపబడుదురు. பின்பு அவர் வருகையிலே நாம் உயிர்ப்பிக்கப்படுவோம். ప్రథమ ఫలము క్రీస్తు, ఆయన పునరుద్ధానము చెందాడు. அந்த முதற் பலனான கிறிஸ்து அவர் உயிர்த்தெழுந்தார். ఇప్పుడు ఈ యొక్క మొదటి పునరుద్ధానములో 2వ వరుసలో మనం అందరము కూడా ఉన్నాము. இப்பொழுது முதலாம் உயிர்த்தெழுதலின் 2ஆம் வரிசையிலே நாம் எல்லாரும் காணப்பட வேண்டும். మనమందరము వారు వారు వరుసలలో బ్రతికింపబడాలి. நாம் எல்லாரும் கூட அவனவன் வரிசையிலே உயிர்ப்பிக்கப்பட வேண்டும். మనం టెలిఫోన్ మాట్లాడేటప్పుడు நாம் டெலிபோனில் பேசும்போது కంప్యూటర్ చెబుతుంది దయచేసి లైన్ లో ఉండండి, వరుసలో ఉండండి, మాట్లాడుతున్నారు, వెయిట్ చేయండి అని కంప్యూటర్ చెప్పింది. அவ்விதமாக கம்ப்யூட்டர் சொல்லுகிறது இப்பொழுது அவர் இன்னொருவரோடு பேசிக் கொண்டிருக்கிறார், நீங்கள் வெயிட் பண்ணுங்கள் என்று சொல்லுகிறது. లైన్ లో ఉండండి, వరుసలో ఉండండి అని కంప్యూటర్ చెబుతుంది. கம்ப்யூட்டர் சொல்லுகிறது நீங்கள் லைனில் இருங்கள், வரிசையில் இருங்கள் என்று. వారు మాట్లాడడం అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఫోన్ కలిసితే அவர் பேசி முடித்த பின்பு உங்களுக்கு லைன் கொடுக்கப்படும். వారు మాట్లాడే సమయంలో మీకు ఫోన్ లైన్ కలవనే కలవదు. அவர் பேசும்போது உங்களுடைய தொடர்பு அவருக்கு கிடைக்காது. లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి అని కంప్యూటర్ చెబుతానే ఉంటుంది. அவ்விதமாக நீங்கள் காத்திருங்கள் என்று கம்ப்யூட்டர் சொல்லுகிறது. ప్రియమైన దేవునికి బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளையே, యేసు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு முதற் பலனாய் மரித்தோரிலிருந்து உயிரோடு எழும்பினார். ఆయన తర్వాత ఆయన వారు క్రీస్తు వారు సంఘము వారు పునరుద్ధానము చెందాలి. அவருக்கு பின்னதாக சபையோர் அவருடையவர்கள் உயிர்ப்பிக்கப்பட வேண்டும். మనకు కూడా అతి త్వరలో ఒక పునరుద్ధానం అనేది ఉన్నది. நமக்காக ஒரு உயிர்த்தெழுதல் சீக்கிரமாய். యేసు ఏ విధంగా పునరుద్ధానం చెంది ఉన్నాడు, கர்த்தராகிய இயேசு எவ்விதமாக உயிர்த்தெழுந்தாரோ మనకి ఒక్కొక్కరికి ఒక పునరుద్ధానం ఉన్నది. ஒவ்வொருவருக்கு கூட ஒரு உயிர்த்தெழுதல் உண்டு. ఆయన మహిమలో వచ్చినప్పుడు அவர் மகிமையிலே வெளிப்படும்போது మనం ఆ మహిమలో కొనిపోబడాలి. அவருடைய மகிமையிலே நாம் சேர்க்கப்பட வேண்டும். అందువల్ల యేసు 3వ దిన పునరుద్ధానుడుగా లేపబడి ఉన్నాడు. ஆகையால் தான் இயேசு 3ஆம் நாளிலே உயிர்த்தெழுந்தார். మనుషులుగా పిలువబడుతున్న మన ఒక్కొక్కరికి ఒక పునరుద్ధానం ఉన్నది. பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற நம்ம ஒவ்வொருவருக்கு உயிர்த்தெழுதல் உண்டு. కనుక మన ఒక్కొక్కరికి ఒక పునరుద్ధానం ఉన్నది. நம்ம ஒவ்வொருவருக்கு ஒரு உயிர்த்தெழுதல் உண்டு. యేసు ఏ విధంగా పునరుద్ధానం చెంది ఉన్నాడు, கர்த்தராகிய இயேசு எவ்விதமாக உயிர்த்தெழுதல் அடைந்தாரோ మన ఒక్కొక్కరికి అతి త్వరలో ఒక పునరుద్ధానం ఉన్నది. அவ்விதமாக நம்ம ஒவ்வொருவருக்கும் அதி சீக்கிரத்திலே உயிர்த்தெழுதல் உண்டு. ఆ తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:15 వాక్యం. 2 கொரிந்தியர் 4ஆம் அதிகாரம் 15ஆம் வசனம். ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ప్రభు వాడు యేసుతో మమ్మును కూడా లేపబోతున్నాడు. கர்த்தராகிய இயேசுவை எழுப்பினவர் இயேசுவோடு கூட நம்மையும் எழுப்பப் போகிறார். ప్రభు అయిన యేసుని లేపిన వాడు మమ్మను కూడా లేపబోతున్నాడు. கர்த்தராகிய இயேசுவை எழுப்பினவர் நம்மையும் எழுப்பப் போகிறார். మీతో కూడా తన ఎదుట మమ్మలను నిలబెట్టబోతున్నాడు. உங்களிடையே கூட தமக்கு முன்பாக அவர் நிறுத்தப் போகிறார். మృతుల్లో నుండి యేసుక్రీస్తు ఏ విధంగా లేపబడి ఉన్నాడు, மரித்தோரிலிருந்து கர்த்தராகிய இயேசு எவ்விதமாக எழுப்பப்பட்டாரோ మనము కూడా పునరుద్ధానము చెంది దేవుని ఎదుట నిలబడాలి. நாமும் கூட உயிர்த்தெழுதல் அடைந்து
தேவனுக்கு முன்பாக நிற்க வேண்டும். ఇది 6వ అనుభవం అంటున్నది. இது 6ஆம் அனுபவமாய் 7వదిగా చూచినట్లయితే, 7வதாக பார்க்கும்போது ఆయన యొక్క మహిమగల రాకడలో మనం కొనిపోబడాలి. அவருடைய மகிமையான வருகையிலே நாம் கொண்டு போகப்பட అందుకే வேண்டும். యేసు 3వ దినాన పునరుద్ధానము చెంది ఉన్నాడు. அதற்காகவே இயேசு 3ஆம் நாளில் உயிர்த்தெழுந்தார். ఆయన పునరుద్ధానము చెందిన దేవుడిగా సంచరిస్తున్నాడు. அவர் உயிர்த்தெழுந்த தேவனார் அவர் சுலாவிக் கொண்டிருக்கிறார். పునరుద్ధానము చెందిన యేసు యోహానుతో మాట్లాడుతున్నాడు. உயிர்த்தெழுந்த இயேசு யோவானோடு பேசினார். ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చినట్లయితే, வெளிப்படுத்தின விசேஷம் 1ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றார். మొదటి నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 1ஆம் వచనத்திலிருந்து சில వచనங்களை వాసిపోం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును. వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు దర్శనములు యోహానుతో మాట్లాడుతున్నాడు. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்து தரிசனத்திலே யோவானோடு பேசுகிறார். ఈ సంగతులు త్వరలో సంభవింపబోచున్నవి. இந்த காரியங்கள் சீக்கிரமாய் సంభవిக்க போகிறது. తన దూత ద్వారా వర్తమానమును పంపి యోహానుకు చూపిస్తున్నాడు. தம்முடைய தூதன் மூலமாக செய்தியை அனுப்பி யோவானுக்கு அறிவிக்கிறார். దేవుని వాక్యాన్ని గురించి, యేసుక్రీస్తు గురించిన సత్యములు యోహానుకి బయలుపరచబడుచున్నవి. தேவனுடைய வசனத்தை குறித்தும் இயேசு கிறிஸ்துவை குறித்தும் காரியங்கள் யோவானுக்கு வெளிப்படுத்தப்படுகிறது. ఇక్కడ ఈ గ్రంథములో, ఈ అధ్యాయములో యేసుక్రీస్తుకి అనేకమైన పేర్లు ఉన్నవి. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு அநேகமான பெயர்கள் உண்டு. అల్ఫాయు ఒమేగాయు ఆయనకు పేరు ఉన్నది. அல்பாவும் ஒமேகாவும் என்று அவருக்கு பெயர் உண்டு. ఆదియు అంతమని పేరు ఉన్నది. ஆதியும் அந்தமும் என்று அவருக்கு பெயர் உண்டு. మొదటి వాడును కడపడి వాడును జీవించేవాడునని ఉన్నది. முந்தினவரும் பிந்தினவரும் உயிரோடு இருக்கிறவரும் என்று அவருக்கு பெயர் உண்டு. ఇదిగో మృతుడనైతిని గాని సజీవుడుగానే ఉన్నాను. இதோ மரித்தேன் ஆனாலும் உயிரோடு இருக்கிறேன். మహిమ కలిగినటువంటి దేవుడుగా నేను ఉన్నాను. மகிமையுள்ள தேவனாக நான் இருக்கிறேன். 7 సువర్ణ దీప స్తంభాల మధ్య నేను సంచరించున్నాను. இதோ அவர் மத்தியிலே அவர் நம்முடைய மத்தியிலே உலாவிக் கொண்டிருக்கிறார். నేను మహిమ కలిగిన దేవుడనే. நான் மகிமையுள்ள தேவனே. నేను పునరుద్ధానము చెందిన దేవుడనే. நான் உயிர்த்தெழுந்த தேவனே. ఆ పునరుద్ధానము చెందిన దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు. அந்த உயிர்த்தெழுந்த தேவன் தான் இந்த யோவானோடு பேசுகிறார். ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. இதோ நான் சீக்கிரமாய் வருகிறேன். ఇవన్నీ త్వరలో సంభవింపనై ఉన్నవి. இதோ இந்த காரியங்கள் சம்பவிக்க வேண்டியவை. నేను త్వరలో రాబోచున్నాను. இதோ நான் சீக்கிரமாய் வருகிறேன். త్వరలో ఈ కార్యాలు జరగబోచున్నవి. இதோ இந்த காரியங்கள் சீக்கிரமாய் சம்பவிக்கும். ఆసియాలో ఉన్న 7 సంఘాలకు నీ వెళ్లి రాయము. ஆசியாவில் உள்ள 7 சபைகளுக்கு இவ்விதமாக எழுது. ఈ కార్యములన్నీ రాసుకొని సంఘానికి బయలుపరచము. இங்கே ஆசியாவில் உள்ள 7 சபைகளுக்கு இதை வெளிப்படுத்து. యేసు పునరుద్ధానము చెందినది దేనికి? கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்தார். ఆయన రాకడలో మనలందరినీ కొనిపోబడుటకు. அவருடைய வருகையிலே நாம் எல்லாரும் கொண்டு போவார். మనమందరం ఆయన రాకడలో కొనిపోబడాలని. அவருடைய வருகையிலே நாம் எல்லாரும் கொண்டு போகப்பட வேண்டும். యేసు మృతుల్లో నుండి లేపబడకపోతే, கர்த்தராகிய இயேசு கிறிஸ்து மரித்தோர்ந்து உயிர்த்தெழாவிட்டால் మన యొక్క విశ్వాసము, మన ప్రసంగము వ్యర్థమైపోతున్నది. அவரை பற்றும் விசுவாசம் எல்லாம் விருதா. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரரே சகோதரியே, 7 కార్యాల కొరకు యేసు పునరుద్ధానము చెంది ఉన్నాడు. இந்த 7 காரியங்களுக்காக இயேசு ఆ உயிர்த்தெழுந்தார். 7 ఆశీర్వాదములు మనము పొందుకోవాలి. இந்த 7 ஆசீர்வாதங்களை நாம் பெற்றுக்கொள்ள வேண்டும். మీలో ఎవరు రక్షణ పొందలేదో వారందరూ త్వరగా రక్షింపబడాలి. உங்களில் யார் யார் ரட்சிக்கப்படவில்லையோ அவர்கள் சீக்கிரமாய் ரட்சிக்கப்பட வேண்டும். మీలో ఎవరు నీతిమంతులుగా మారలేదు, మీరు నీతిమంతులుగా మారుటకు ప్రయాసపడండి. உங்களிலும் யார் நீதிமான்களாக மாற்றப்படவில்லையோ அவர்கள் சீக்கிரமாக நீதிமான்களாக்கப்பட பிரயாசம். మూడవదిగా మీలో ఎవరు పరిశుద్ధాత్మ పొందలేదో వారు పరిశుద్ధాత్మ పొందండి. உங்களிலே யார் யார் பரிசுத்தாவின் அபிஷேகத்தை பெறவில்லையோ அவர்கள் சீக்கிரமாய் பெற்றுக் கொள்ளுங்கள். నాలుగవదిగా మీలో ఎవరైతే దైవిక స్వస్థతను అనుభవించలేదో దైవిక స్వస్థతను అనుభవించండి. உங்களில் யார் யார் இன்னும் தெய்வீக சுகத்தை அனுபவிக்கலையோ அதை அனுபவியுங்கள். 5వదిగా మన
మనందరి కొరకు ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ஐந்தாவதாக நமக்காக ஒரு இடத்தை அவர் ஆயத்தம். ఆరవదా మనం అందరం ఒక పునరుద్ధానం చెందాలి. ஆறாவதாக நாம் ஒவ்வொருவரும் உயிர்த்தெழுதலை பெற வேண்டும். ఏడవది మనమందరం మన రాకడలో కొనిపోబడాలి. ஏழாவதாக நாம் எல்லாரும் அவருடைய வருகையிலே கொண்டு போகப்பட வேண்டும். కార్యాలన్నిటి కొరకు యేసు మూడవ దిన పునరుద్ధానముగా లేపబడి ఉన్నాడు. இந்த காரியங்களுக்காக தான் கர்த்தராகிய இயேசு மூன்றாம் நாள் உயிர்த்தெழுந்தார். ఈ 7 కార్యాలు మన పొందు నిమిత్తమై సమస్తాన్ని జయించాడు. இந்த 7 காரியங்கள் நமக்கு தருபடியாக தான் அவர் சகலத்தையும் செய்தார். సాతానుని, మానవుని, పాతాళని జయించి ఉన్నాడు. அவர் சாத்தானை, மரணத்தையும் பாதாளத்தையும் செய்தார். శత్రువులందరినీ జయించి ఉన్నాడు. சத்துருக்கள் எல்லாரையும் செய்தார். మనము కూడా సమస్తాన్ని జయించినప్పుడు நாம் எல்லாரும் எல்லாவற்றையும் ஜெயிக்கும் போது 7 ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. இந்த 7 ஆசீர்வாதங்களை கர்த்தர் நமக்கு தரப்போகிறார். ప్రభు మనకు అనుగ్రహించును గాక. கர்த்தர் நமக்கு தருவாராக. పరలోక రాజు బులుగములు మరణాధికారి జయించిలిచెను. పరలోక రాజు పులుగములు మరణాధికారి జయించిలిచెను. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. మూడవ దినమేసు మహిమ పొంది పెంతెకొస్తు దినమున పంపిన ఆత్మలు. మూడవ దినమేసు మహిమ పొంది పెంతెకొస్తు దినమున పంపిన ఆత్మలు. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. చూచినంతనే కష్టదుఃఖములు పోయి ఆనందింతుము. ఆనందభరితుని చూచినంతనే కష్టదుఃఖములు పోయి ఆనందించుము. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా స్తోత్రం నిత్యం పాడెను. క్రీస్తు తానే లేచెను తన మాట మారక. హల్లెలూయా, స్తుతురా, స్తుతురా. హల్లెలూయా. దయచేసి సంస్కారం పాటల ద్వారా, ఆత్మ ద్వారా, సాక్ష్యాల ద్వారా, వర్తమానము ద్వారా సమస్తము దేవుడు ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రా, స్తోత్రా, స్తోత్రా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రా, స్తోత్రా, స్తోత్రా. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ సరుపుడా, మీకు పరిశుద్ధ నామములకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. స్తోత్రం. మరణించి పునరుద్ధానం చెందిన ఈ దినమున దేవా, మిమ్మల్ని సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించుకు మీరు మాకిచ్చిన మంచి తరుణము కొరకై ఈ స్తోత్ర స్వామి. మాకు పాటలు, సాక్షి, వర్తమానం మీరు ఆశ్రయించేందుకే ఈ స్తోత్ర స్వామి. మీ లేచడిలో కలిగిన ఆశీర్వాదము దేవా, మీరు పునరుద్ధానం చెందడం కలిగిన ఆశీర్వాదం మీరు మాతో విశదముగా మాట్లాడేందుకే ఈ స్తోత్ర స్వామి. వాక్యం వింటే మాత్రమే కాదు దేవా, వాక్యానుసారమైన జీవితం చేయడం
కావాల్సిన కృప ఒక్కొక్కరికి విరాళముగా ధారాళంగా మీరు అనుగ్రహించమని కోరుచున్నాం దేవా. స్తోత్రం స్వామి. సేవక సరిహద్దుని ఇంతవరకు విశాలపరిచేందుకై స్తోత్రం స్వామి. బాప్తీసం కొరకు మీ 11 మంది ఆత్మలు మీరు సిద్ధపరిచేందుకై స్తోత్రం స్వామి. ఇంకా అనేక మంది మా మధ్యలో బాప్తీసం పొందుకున్న వారు అట్టి మానుకోండి దేవా. త్వరగా నీటి బాప్తీసం పొందుకు మీరే సహాయం చేయండి దేవా. స్తోత్రం. అభిషేకం పొందిన వారు మీరు అభిషేకంతో ముద్రించమని కోరుచున్నాం దేవా. స్తోత్రం. ఆత్మ లేనట్టయితే మీకు రాజ్యంలో ప్రవేశము లేదు దేవా. స్తోత్ర స్వామి. మీకు భయముతో ఆత్మ బంధాల వాంఛ దాము ఒక్కొక్కరు మీరు కలుగు చేయమని కోరుచున్నాం దేవా. స్తోత్ర స్వామి. పోగొట్టుకున్న వారిని కూడా మరలా నూతనపరిచేందుకై స్తోత్రం స్వామి. వరముల మా మధ్యలో క్రియ చేసేందుకై స్తోత్రం. మీరు మాతో మాట్లాడిన ఒక్కొక్క దేవమైన ఆలోచనకై స్తోత్రం. అమూల్యమైన వాక్కులకై స్తోత్రం స్వామి. మొట్టమొదటిగా దేవా మీరు రసించబోవడం మీకు ఇష్టం లేదు కనుక మీరు మమ్మల్ని రక్షించే నిమిత్తమే మీరు ప్రార్థనము చేసినందుకై స్తోత్రమయ్యా. స్తోత్రం. లేకపోతే ఇప్పుడు నిర్మలమైపోయే వాళ్ళము దేవా. స్తోత్రం స్వామి. మీరిచ్చిన రక్షణ దేవా నిర్లక్ష్యము చేయకుండా భయముతోనూ వణుకుతో కొనసాగించి మీరే సహాయం చేయండి దేవా. స్తోత్రం స్వామి. మీ లేచడలో దేవా మమ్మల్ని నీతిమంతులుగా మార్చేందుకై స్తోత్రం స్వామి. మీరు ఒక్కరే నీతిమంతులు దేవా. మేమందరం పాపము చేసినాము దేవా. స్తోత్రం స్వామి. మీరు లేచి పునరుద్ధానము చెంది మమ్మలను కూడా మీ వలె నీతిమంతులుగా చేసేందుకై స్తోత్రం స్వామి. అంత మాత్రమే కాదు దేవా మీరు లేచి దేవా పునరుద్ధానము చెంది మాకు అభిషేకం ఇచ్చిన నిమిత్తమే లేచినందుకై స్తోత్రం స్వామి. అభిషేకం ఇచ్చి మీతో పాటు కూర్చుని పెట్టుకై మీరు మా సహాయం చేసినందుకై స్తోత్రం స్వామి. పరిశుద్ధాత్మ సంతోషంతో ఒక్కొక్క నింపినందుకై స్తోత్రం. సియోనుగా అభిషేకం ఒక్కొక్క మీరు ఇచ్చినందుకై స్తోత్రం స్వామి. ఇంకా సియోనుగా దేవా అనేక మంది యవనస్తుల దేవా ఇక సహవాసంలో ఈ విశ్వాసంలో మీరు జయపమని కోరుచున్నాం దేవా. స్తోత్రం స్వామి. మీకు సేవ చేయడమే గొప్ప భాగ్యమని వారు ఎంచుకుంటే మీరే సహాయం చేయండి దేవా. స్తోత్రం. అంత మాత్రమే కాదు దేవా దైవిక స్వతంత్రలో పొందడక దేవా మీరు లేచందులకై స్తోత్రం స్వామి. నేనే స్వస్థపరచు యెహోవాని నేనే చెప్పినావు దేవా. స్తోత్రం. మందులు కాదు దేవా, ఆసుపత్రులు కాదు దేవా, మనుషులు కాదు దేవా. స్తోత్రం స్వామి. మీరు పొందిన గాయముల చేత మీరు లేచిన పునరుద్ధాన శక్తి ద్వారా మేము స్వస్థత పొంది ఉన్నాము దేవా. స్వస్థత పొందడం కాదు దేవా, స్వస్థత పొంది ఉన్నాం. మీరు విధులను గ్రహించేందుకై స్తోత్రం స్వామి. అట్టి అనుభవం గల వారుగా ఒక్కొక్కరి మీరు మార్చము దేవా. స్తోత్రం స్వామి. మీరు మా నిమిత్తం ఒక స్థలము సిద్ధపరచకే మీరు వెళ్ళినందుకై స్తోత్రం స్వామి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఇళ్ల మీతో చెప్పదును నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తానని చెప్పినావు దేవా. స్తోత్రం. ఆ స్థలము పొందక మమ్మల్ని కూడా అర్హులుగా మీరు మార్చమని కోరుచాం దేవా. స్తోత్రం స్వామి. మీ లేచిన ఉద్దేశము మేము కూడా మరణంలోని లేచినకై మీరు లేచినందుకై స్తోత్రం. పునరుద్ధానము చెందినందుకై స్తోత్రం. ఆరోహణగా మారినందుకై స్తోత్రం స్వామి. అంత మాత్రమే కాదు చివరిగా మహిమల రాకను దేవా మీరు వచ్చినప్పుడు మీతో పాటు మేము కొనుకోబట్టి మీరు లేచినందుకై స్తోత్రం స్వామి. ఇక 7 ఆశీర్వాదములు 7 అనుభవములు మీరు మాతో మాట్లాడేందుకై స్తోత్రం స్వామి. ఒక్కొక్క వాక్యం దేవా నూరంతలుగా ఒక్కొక్కరు హృదయం మీరు ఫలింప చేయమని కోరుచున్నాం దేవా. స్తోత్రం. ఈ సేవక సరిదని ఇంకా విశాలపరచండి. మా మధ్యలోని రోగం మీరు స్వస్థపరచండి దేవా. మీ రక్తములో అనేక ఆశీర్వాదములు ఉన్నాయి దేవా. ఆ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించేందుకై స్తోత్రం. సమస్తం మీరు జయించి దేవా జయవిడిగా తండ్రి గురి పాసం నీవిగా ఆశీర్వదించినారు. మేము కూడా సమస్తమును జయించి జయవీరులుగా దేవా. స్తోత్రం స్వామి. మీరు వచ్చినప్పుడు మధ్యాకాశంలో జయవిడిగా మేము ఎదుర్కొని మమ్మల్ని అందరికీ సహాయం చేయండి దేవా. స్తోత్రం. మా కూడా భారవంతి వహించేందుకై స్తోత్రం. ఇంకా పరిశుద్ధ బలపరచము దేవా. ఇక్కడ విశ్వాసం అందరూ మీరు కాపాడము దేవా. స్తోత్రం. మీ త్వరగా రాబోచేక నిత్య రాజు వారసులుగా మా ప్రతి ఒక్కరిని కూడా మేము మార్చమని సర్వస్తుతి ఘనత మేము మీకే చెల్లించినాం. యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రుడా 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 స్తోత్రుడా. ఇంకను మన ముందు ప్రభు బల్ల పైన రొట్టె ఉన్నది, రసం ఉన్నది. వారికి దానికి కావలసిన ఆత్మలను అనేక మందిని ప్రభు నడిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రుడా 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 స్తోత్రుడా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు ప్రభు బల్లారాధనలో పాలు పొందిన వారికి ఇంకా ఎవరైతే పాలు పొందలేదో వారు కూడా మరొకసారి పాలు పొందుటకు దేవుని కృప మనందరికి తోడైండను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.